బామ్మ, ఓ మంచి బామ్మ, తాత నక్షత్రంలో పుట్టానని చెప్పి నాకు కూడా భోగేశ్వరరావు అని ఆయన పేరే పెట్టారు. మీరు అందరిని నన్ను అనాథం చేసి బాగానే వెళ్ళిపోయారు. అదేంటి మనోడా అంత మాట అనేసావు? బతికే ఉన్నావా? లేవు కదా, పైగా ఎవరికి కనపడవు. ఒకే నక్షత్రంలో పుట్టిన పాపానికి నాకు మాత్రమే కనపడతావు. నీతో మాట్లాడుతుంటే నాతో నేను మాట్లాడుకున్నానని చెప్పి అందరిని పిచ్చోళ్ళ చూస్తున్నారు. క్షమించు మనోడా. సైలెంట్గా ఉండు. నా ఏడిపోతాను నేడవని పెద్ద అంటూ దూరిపోతాడు. ఆయన పేరే పెట్టారు. ఆ పేరుతో ఎన్ని తంటాలు పడతానో తెలుసా బామ్మ? నా పేరని కానీ అమ్మాయిలందరూ సంక్రాంతి ముగ్గులు గొప్పెమ్మని కంకరెత్తి తొక్కినట్టు నా గుండెని తొక్కేసి వెళ్ళిపోతారు. ఎందుకురా మనోడా కంగారు పడతావు? నేనున్నాను కదా. ఏదో అమ్మాయితో ముడేసేదాకా నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు. నువ్వు నాకు అమ్మాయితో ముడేయడం. బామ్మ ఒక్క నిమిషమే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు. తాత, అమ్మాయి చాలా బాగుంది కదా. నాకెందుకో నేను ఒంటరిగా ఉన్న లోటుని ఆ అమ్మాయి తీరుస్తుంది అనుకుంటున్నాను. ఏమంటావు? ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నాం? ఆ అమ్మాయిని చూస్తే పెంటమ్మ గుర్తొస్తుందిరా. పెంటమ్మా? ఆవిడెవరా? ఆ రోజుల్లో నేను పెంటమ్మ చెరువుగట్టు దగ్గర ఇలా అమ్మాయి దగ్గర తెలుసుకుంటాను. నేను వస్తున్నాను రా. ఇదిగో అమ్మాయి, ఒకసారి ఆగు. చెప్పండి. మీ బామ్మ పేరు పెంటమ్మ? అవునండి, మీకెలా తెలుసు? రే అది పిఠాపురం ఏమో కనుక్కోరా. అడుగుతానే ఆగవే బాబు. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్బే ఏం లేదు. ఇది చెప్పండి, మీ ఊరు పిఠాపురమా? అవునండి. ఎలా చెప్తున్నారు? నేను మీకు తెలుసా? ఇప్పుడే తెలిసిందండి. స్వర్గం మొత్తం ఎతికాను రా, పెంటమ్మ ఎక్కడా కనిపించలేదు. బతికుందేమో కనుక్కోరా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మీ బామ్మ పెంటమ్మ గారు బతికే ఉన్నారా? అయ్యో లేరండి, నేను పుట్టక ముందే చనిపోయారు. నరకానికి వెళ్ళిపోయినట్టుంది పాపం పెంటమ్మ. ఎంత కష్టం వచ్చిందో. ఆవిడ జ్ఞాపకంగానే నా పేరు పెంటమ్మ అని పెట్టారండి. ఓహో, మీ పేరు పెంటమ్మ, మీ జీవితం కూడా నాశనం చేశారనమాట. సర్లేండి, మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు గాలో లెక్కలేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎరగడ్లో నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, మాట్లాడమంటారా? నువ్వేదో మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి చేసినట్టున్నావు. ఏదో అంటున్నారు. ఏం లేదండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీరు బయలుదేరం చేస్తా. ఏంటో పిచ్చినా కొడుకులో అన్నాడు. ఊర్లో ఏమని సెట్ చేసుకుందాం అనుకున్నా, ఆ కాలంలో వాళ్ళ బామ్మ నేను చెరువుగట్ల దగ్గర అని మొదలెడతావు. ఆ దెబ్బకి అక్కడ మునిగి నేను ఇక్కడ హైదరాబాద్లో తేలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను విత్తనాలు వేరులో పాకుండా వచ్చేస్తుంటే ఏం చేయమంటావు తాత? మరి ఏం చేయనురా, ఆ రోజుల్లో చూసిన వాళ్ళందరూ సోహన్ బాబులా ఉన్నావు అనేవారు. ఏదో వయసులో ఉన్నప్పుడు అలా 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 అప్పుడు చేసిన దానికి ఇప్పుడు నేనేం చేయను? ఆ పాపాలని నాకు తగిలినట్టున్నాయి. అందుకే ఒక అమ్మాయి కూడా మొహం చూస్తలేదు, పైగా పిచ్చోడని బిరుదొకటి. అవునా కూడా తెలియ కొడతాను. నువ్వు పోయోడి పోకుండా ఇక్కడికి వచ్చి నాతో ఎందుకు ఆడుకున్నా? మరి ఏం చేయను మనోడా, నీకేదో అమ్మాయిని చూసి ముడిపెట్టడానికే కదా స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వాళ్ళందరినీ వదిలేసి నీకోసం వచ్చింది. ఎక్స్ట్రాలు చేయకే. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలకు లైన్ అయితే నానమ్మ నడ్డెరు కొట్టేద్దని చెప్పి కింద బామ్మలకు లైన్ వేసుకోవడానికి వచ్చావు కదా. ఈడేంటి గాల్లో మాట్లాడుతున్నాడు, పిచ్చోడా? అది కూడా నిజమే అనుకో. అనుకో కాదు, అదే నిజం. సర్లే, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఇప్పుడు ఆడేమనుకుంటాడు. చెప్పండి, మీరు ఇందాక నుంచి ఎవరితో మాట్లాడుతున్నారు? అవన్నీ మీకు ఎందుకండి, మీకు ఏం కావాలి చెప్పండి. మా అమ్మకి హెల్త్ బాగాలేదండి, మీరు తాకట్టుకి మనీ ఇస్తారని తెలిసింది. ఎంత కావాలి? 30,000 కావాలి. బండి తాకట్టు పెడతాను, వడ్డీ ఎంతైనా పర్వాలేదు. తాకట్టేం అవసరం లేదు, అమ్మకు బాగాలేదన్నావు కదా, సైన్ పెట్టి చాలు, వడ్డీ కూడా 2 రూపాయలే. థ్యాంక్ యూ అండి. నేను డబ్బులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. చెప్పరా. హలో, నీ బెట్ పైసలు అనేది తెచ్చిచ్చేస్తారా? మొన్నటి 10,000, నిన్నటి 20,000. నిజంగానే రా బాబు, ఇక్కడ ఒక బకరాడు దొరికాడు, అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాను. 30,000 ఏ తాకట లేకుండా ఇస్తున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తా. అమ్మ పేరు చెప్పి మోసం చేస్తావా? ఉండు, నా మనవడికి చెప్పేస్తాను. ఒరే మనవడా, ఒరే డబ్బులు ఇవ్వద్దాడికి. ఒరే
వీడేంటి డబ్బులు తీసుకురావట్లేదు? చూడరా ఎంత అమాయకంగా కూర్చున్నాడో. ఏంటి ఐపీఎల్ బెట్టింగా? ఆ, అది అలా కాదు బ్రో. హ్మ్? ఇంకోసారి అమ్మనట్టు పెట్టుకుని ఎవరిని డబ్బులు అడక్కు. పైన తదాస్తవతలు ఉంటారు. హ్మ్. ఒక్కోసారి నిజమైనా అవ్వచ్చు. నిజంగానే అమ్మకి ఏ ఆపు, నేను కొట్టకముందు ఇక్కడి నుంచి జరిపో. ఒరే మనోడా, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఆ విషయం నువ్వు చెప్తున్నావా? ఆ. మంగా, ఈరోజు ప్రమోషన్ వచ్చిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తున్నారంట. ఆఫీస్లో నీకే వస్తుందని అందరూ అంటున్నారు. నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్కి ఇన్ని రోజుల తర్వాత ప్రమోషన్ రాబోతుంది. ఇప్పుడన్నా కొంచెం నవ్వవే బాబు. అమ్మయ్యా, ఈ ప్రమోషన్తో నీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయిలే. సరే, నేను వెళ్తా. అరే, ప్రమోషన్ గిరీషాకు వచ్చింది. సార్ పిలిచారంట. కూర్చో. ఏంటి మొఖం మాడిపోయినట్టుంది? ఓ, ప్రమోషన్ రాలేదనా? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మంగా, నేను అడిగింది ఇస్తే ప్రమోషనే కాదు, ప్రమోషన్తో పాటు నీకున్న అప్పులన్నీ తీరుస్తా. ఒకసారి ఆలోచించు. నిజంగా ఇస్తారా? ఏ విషయంలో అబద్ధం చెప్పినా ఈ విషయంలో అబద్ధం చెప్పను. నాకు ఓకే సార్. మీకు అస్సలు ఆగట్లేదనుకుంటా. ఇప్పటికీ ఒక కిస్ ఇమ్మంటారా? కళ్ళు మూసుకోండి. నన్నే కొడతావా? ఇక్కడ నుంచి జాబ్ ఎలా చేస్తావో నేను చూస్తా. మీ అక్కనో చెల్లినో ఎవరైనా ఇలానే అడిగితే నువ్వే వెళ్ళి పక్క సర్దుతావా? ఇప్పటికైనా సిగ్గొస్తే మూసుకొని పని చేసుకో. సైలెంట్గా ఉన్నా కదా అని నన్ను కెలక్కు. మంగ తయారు మామూలుగా ఉండదు. తాత, ఆ, ఆ పట్టణంలో పెద్ద భూస్వామివి 1000 ఎకరాలు ఉండేవన్నావు కదా, అవన్నీ ఏం చేసావు తాత? అమ్మో, ఇడు మళ్ళీ మొదలెట్టేశాడు. ఏయ్, కూర్చో. ఆ 1000 ఎకరాలు ఏం చేసావు చెప్పు. అప్పట్లో మీ తాత దాన ధర్మాలకు పెట్టింది పేరురా. అయినా కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదంటారు కదా, అందుకే అడిగినోళ్ళకి అడిగినట్టు ఇచ్చేశాను. ఎవరికి? నీతో చెట్లనక పుట్టనక చెరుగట్ల మీద తిరిగిన వాళ్ళక? అప్పట్లో పేకాటకి దొబ్బెట్టి తిరుగులకి దొబ్బెట్టి ఇప్పుడు నన్ను ముష్టం చేసావు. ఇచ్చేవాడు డబ్బులు వచ్చి కదా దొంగనా తాత. ఎకరాల మీద ఎకరాలు దొబ్బెట్టి నా ముందు సిగ్గు లేకుండా కాలు మీద కాలేసి కూర్చుంటావా? అప్పట్లో నువ్వు 100కి 200కి ఇచ్చేసిన పొలాలు ఇప్పుడు కోట్లో ఉన్నాయి వాల్యూ. దొంగనా తాత. నువ్వు సచ్చి బతికిపోయావు, లేకపోతే నా చేతిలో చంపేసావండి నిన్ను. ఎందుకురా రోజుకొకసారి ఇదే విషయం మీద తిడతావు? ఇది నా ఒక్కడి గోష మాత్రమే కాదురా, అప్పట్లో మీరు గొప్పలైపోయి ఎదవలు చేసిన ఈ తరనాటి అందరి గోష. నీ ముసలి ఛీ! అందరం చక్కగా హ్యాపీగా బంగ్లాలో ఉంటూ కారులో తిరిగే వాళ్ళం కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ముష్టి ఎత్తుకుంటున్నాం. అందుకే కదరా నేను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి నీకు ఒక మంచి అమ్మాయితో పెళ్ళి అయ్యేదాకా భూమి మీదే ఉంటానని ఇంద్రుడితో అనుమతి తీసుకుని మరీ వచ్చాను. మనవడా, చూస్తూ ఉండు, నా లీలతో అందమైన అమ్మాయి నీ భుజం మీద వాలేలా చేస్తాను. చేస్తావు, నీదేం పోయింది? అయినా నిన్ను కాదు, నిన్ను నాకు అంటగట్టి నా దేవుడు అనాలి.
ఏ తాత తాత నీ అంకమ్మ నువ్వు చచ్చిపోయిన మర్చిపోతున్నట్టున్నావు. చావు మనిషికే కానీ మనసుకు కాదురా. నీకంటే పెద్ద వెళ్ళ ఉంది. ప్రేమకి వయసుతో సంబంధం లేదురా. చిచ్చి ఎదవ సంత. రండి కూర్చోండి. రేయ్, ఆ, నీకు ఎలాగా టాలెంట్ లేదు. నేను చెప్పినట్టు చేయి, ఆ అమ్మాయి నీకు పడేలా చేస్తాను. హే, అదలే. చెప్పండి. నా పేరు మంగతాయరు. మంగ. నా పేరు భోగేశ్వరరావు. భోగి. ఫ్రీగా నవ్వుకోండి, పర్లేదు. నాకు అలవాటు అయిపోయింది. నవ్వు ఆపుకోక్కర్లేదు. సారీ అండి, మీ పేరు కాస్త విచిత్రంగా ఉంటే. మా తాత పేరండి. ఆయన పోతూ పోతూ నాకు ఈ పేరు అంటకట్టిపోయాడు. పేరు బానే ఉంది బాబు. ఆ, ఈ కాలం పిల్లలు అంతే, ప్రతి దానికి ఎక్కిరిస్తారు. అయ్యో అలాంటిదేం లేదండి. ఈవిడ మా బామ్మ. ఓ, చూసావా ఆ, ఆవిడ ఎంత మంచివారో. ఆవిడ పేరేంటో కనుక్కోరా. మీ బామ్మ పేరు? హా? మా బామ్మ పేరు ఎందుకండి? అవును, నాకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగాను. ఇరికించి దొప్పావు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు, మీకేం కావాలండి? నాకు కొంచెం మనీ అవసరం ఉన్నాయి. మీరు వడ్డీకి డబ్బులు ఇస్తారని తెలిసింది, అందుకే వచ్చాను. ఓ, ఎంత కావాలండి? 1 lakh. 1,00,000? ఎందుకండి? మా ఇల్లు కోర్టులో ఉందండి. దాని ఫైనల్ ఇయరింగ్ ఇంకో 1 monthలో ఉంది. లాయర్ డబ్బులు ఇస్తే కానీ కేసు వాదించారంటున్నాడు. అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇల్లు కోర్టులో ఎందుకుందండి? మా నాన్న బిజినెస్ మ్యాన్. ఆయన 2 years బ్యాక్ చనిపోయారు. మేం సాయం చేసిన వాళ్ళెవ్వరూ మాకు తోడుగా వచ్చి నిలబడలేదు. కానీ మేం డబ్బులిచ్చే వాళ్ళందరూ వచ్చి మా ఇంటి ముందు కూర్చున్నారు. ఏం చేయాలో తెలియక ఇల్లు తాకట్టు పెట్టి అప్పులన్నీ తీర్చేశాం. కానీ మా నాన్న గుర్తుగా మా ఇల్లు ఒకటే ఉంది. అందుకే. ఓ, నా దగ్గర 1 lakh అయితే ప్రస్తుతానికి లేవు. 50K ఉన్నాయి, అవి ఇస్తానండి. హా. మరి వడ్డీ? రూపాయి వడ్డీకే అండి. చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గర తాకట్టు పెట్టడానికి కూడా ఏం లేవండి. మనలో మనకు అవన్నీ ఎందుకండి? మనలో మనకంటే మనలో మనకంటే మీరు చూడడానికి మంచివారిలో ఉన్నారు. నేను కూడా మంచివాడిని. మనలాంటి మంచి వాళ్ళ మధ్య ఇవన్నీ ఎందుకని. మీరు ఏం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి. ఓ, ఎక్కడండి? ఎక్కడో మీకెందుకండి? సేఫ్టీ కోసం అండి. అంటే అంత అమౌంట్ ఇస్తాను కదా, అది కూడా తాకట్టు లేకుండా. ఓహో, ఇన్ఫినిటమ్ ఐటీ సొల్యూషన్స్. ఓ, ఏ ఏరియా అండి? ఏరియా ఎందుకండి? సేఫ్టీ అండి. అంటే మీకు అంత అమౌంట్ ఇస్తాను కదా. అది కూడా తాకట్టు లేకుండా. అవును, మీరుండేది ఎక్కడ? కూకట్పల్లి రోడ్ నంబర్ 7, అశోక టవర్స్ 101. నేను కిచెన్ లో, మా బామ్మగారు హాల్లో ఉంటాం. సరిపోతుందా? ఇంకేమైనా కావాలా అండి? ఇంకేం వద్దులేండి. ఎనఫ్ ఫర్ టుడే. వీడి వాలకం చూస్తుంటే ఎందుకో తేడాగా ఉంది. డబ్బులు ఇస్తున్నాడని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోడు కదా. అలా ఏం ఉండదే, ఎక్కువ ఆలోచించుకు. వాళ్ళ బామ చాలా అందంగా ఉందిరా. వయసు ఎంతో కనుక్కోరా. కాసేపు అవతల పో. వెళ్ళే. ఎవరండి? అయ్యో, మీరు కాదండి. మరెవరినండి? ఎవరిని కాదండి. ఏంటో ఈయనలో అయినా మాట్లాడుకుంటున్నాడు. కనుక్కో కదా, నీ సంగతి చెప్తా. తాత సరిగుండు, సరిగుండు, పక్కరా. హా? తాతేంటి? ఏం లేదండి. ఏం బుక్కలు, బూరి బుక్కలు. నిజంగానే తేడాగా ఉన్నాడే. నీకు లేనేస్తున్నాడు, నాకు లేనేస్తున్నాడు, అర్థం కావట్లేదు. పక్కరా. భోగేశ్వరరావు, కిందకొచ్చి కాళ్ళు ఎరగొడతా. తెలుసుగా నా గురించి? ఎవరికి సైకిల్ చేస్తున్నాడబ్బా? నొల్లుతుందా? సరే అండి, నేను వెళ్ళి క్యాష్ పట్టుకొస్తానా? ఒరే తింగరదవా, డబ్బులొద్దు. ఈ మధ్య ఫోన్ నెంబర్తో డబ్బులు ఏవో పంపించుకున్నారు కదా, అది అడుగు. ఫోన్ నెంబర్ వస్తుంది. అయ్యయ్యో, ఇంట్లో క్యాష్ లేదండి, మర్చిపోయాను. మీ అమౌంట్ ఇస్తారా? నెంబర్ పంపిస్తాను. చిచి, మీ నెంబర్ ఇస్తారా? అమౌంట్ పంపిస్తాను. 630
7 ఆ, 5 ఆ, 5 2 6 9 4 8 5. ఆ, 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 ఆ. పంపేశానండి చూడండి. సంతకం ఏం అక్కర్లేదా? ఆల్రెడీ చేశారు కదా నా గుండెల మీద. ఏంటి? ఏం లేదులేండి, ఏం లేదు. ఆ, ఆ, దీని మీద సైన్ చేయండి. అక్కడ మీ సంతకం చాలా బాగుందండి. హ్మ్. సాక్షి సంతకం నేను పెట్టనా? బామ్మగారు పెడతారు. అక్కర్లేదు. హ? అక్కర్లేదా? అక్కర్లేదండి, మళ్ళీ మనకి ఎందుకు? ఇందాకే పెట్టమన్నారు. ఇప్పుడు వద్దన్నాను కదండి. ఈ తాత. ఏంటో. సరే అండి, ఆ. మేము ఇంకా వెళ్ళొస్తాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. బయలుదేరండి. వెళ్ళొస్తాం బాబు. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావారా? త్వరగా రా బామ్మ, ఇక్కడే ఉంటే పిచ్చెక్కేలా ఉంది. ఎక్కడికెళ్ళా చెప్పండి, ఆటో ఎక్కిస్తాను. పర్లేదండి, మేము వెళ్తాం. పర్లేదండి, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని జాగ్రత్తగా పంపించడం నా బాధ్యత. నాది కూడా. వచ్చేసావా? ఆటో ఆటో ఎక్కండి. రా బామ్మ. జాగ్రత్త తీసుకెళ్ళి, సరేనా? తాత తాత అమ్మని అమ్మ, తాత దిగు. దిగా మ్హూ. ఎక్క సభ్యత గుంట కత్తిలా ఉంది. అయ్యి బాబన్న పరువంతా దిక్కు. మనోడా, ఒరే మనోడా, మండిపోయి ఉన్నాను. కిలికితే ఏదో ఒక హోమం చేయించి పైన బామ్మని కిందకి రప్పించేస్తాను. అప్పుడు నేను పిచ్చి కొట్టుడు కొడుతుంది. సైలెంట్ గుండు. అది కాదురా మనోడా, నాకు సందేహం. ఏంటి? ఆ అమ్మాయి నిన్ను ఎడం చెంప మీద కొడితే నువ్వు కుడి చెంప మీద చేయి పెట్టుకుని బాధపడుతున్నావేంట్రా? నేను మనసుపడ్డ అమ్మాయి చేత నన్ను కొట్టించి ఇప్పుడు ఎదో లాజిక్లో మాట్లాడతావా? సింహరాజుకి అవమానాలు రెండే ఉంటే ఏంటో అనుకున్నాను, పక్క నువ్వు దాపరించావు అనుకోలేదు. ఆయన బతుకున్నప్పుడు చేసిన పత్యాపరాలు చాలవా? చచ్చ కూడా బామ్మ అవసరమా నీకు? అదేరా ప్రేమ గొప్పతనం. ప్రేమ ఎప్పుడు పుడుతుందో దానికి తెలియదు. ఎదవగోల. ఆ అమ్మాయి కొట్టిందని ఏడుస్తుంటే ప్రేమ ప్రవచనం చెప్తావేటి? అయినా కొట్టింది కొట్టింది అని అలా బాధపడతావేంట్రా మనోడా? కొట్టింది నేను కాదు కదా, నువ్వెన్నైనా మాట్లాడతావు. నీ వయసులో ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు తింటే ఈ స్థాయికి వచ్చుంటాను చెప్పు. అయినా అమ్మాయి చెంప మీద కొడితే అది దెబ్బలా తీసుకోకూడదురా. అమ్మాయి చెయ్యి నీ చెంపకు తగిలినా ఒక ప్రేమ అనుభూతిలా తీసుకోవాలి. అందుకే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు చెప్పారు, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అని. ఆ అమ్మాయి కొట్టిన దానికన్నా నీ సోదికి ఎక్కువ బాధేస్తుంది తాత. అది కాదురా మనోడా, కొట్టింది కొట్టింది అని బాధపడుతూ కూర్చునే కన్నా అమ్మాయిని కలవడానికి ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చు కదా. ఆ అమ్మాయిని కలువు, క్షమించమని చెప్పు. ఏదో అలా మాటలు కలుపు. డబ్బులిచ్చావు కదా, క్షమిస్తుందిలే. ఇంకెక్కడ డబ్బులు? పీకిన వెంటనే పంపించేసింది. ఇప్పుడు నన్ను పెద్ద జనక్ పాయలబాజీ అనుకుంటుంది. ఈసారి కనిపిస్తే చేతితో కాదు చొప్పించు కొట్టుద్ది. చీచి, ఈ జనరేషన్ పిల్లలేంట్రా ఇలా తయారయ్యారు? ఒకసారి ప్రయత్నించి ఓడిపోతే వదిలేయడమేనా? మా రోజుల్లో మేమైతే. ఆపు, మళ్ళీ మొదలెట్టుకో. ఏం చేయాలో చెప్పు చాలు. కలిసి క్షమించమని అడుగు, డబ్బులిచ్చి మాట్లాడు. బాగానే ఉంది. మొన్న అమ్మాయి చేసిన తన్మయత్వంలో అడ్రస్ బొరకెక్కలేదు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది? పిచ్చోడా, ఈ తాత ఉండగా దిగులెందుకు దండగా? ఏం చేస్తావు? ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వచ్చావా? పద వెళ్దాం. నాడు ఇప్పుడు ఏం పని చేస్తాడు ఈ తాత చచ్చినాడు. తాత, ఆ, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంటుంది? మీ పాప మా చిన్ని పాపని ఇక్కడికే వ్యాయామానికి తీసుకొస్తుందిరా. చిన్నారి పాప. నా కోసం వచ్చా అనుకున్నాను. ఆ ముసల్దాని కోసం వచ్చావా? అక్కడ నోరెత్తావు అనుకో, ముక్కు కుక్కెత్తాను జవసాలోడా. ఒరేయ్, మీ పాపరా? మా చిన్న పాపేది? అమ్మయ్య బతికిపోయాను.
రేయ్ ఆ, అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను పెద్దవాడిని, నేను చెప్పినట్టు విను. ఏం మాట్లాడాలి? ఆ అమ్మాయి ఆ, నిన్ను కొట్టినందుకు తను కూడా బాధపడుతుంది. ఆ అమ్మాయిని ఏమండి మీరు ఒక్కరే వచ్చారే, బామ్మగారు రాలేదా అని అడుగు. పద. పద. హలో బామ్మ, ఇంటికి వెళ్ళిపోయావా? ఓకే, నేను వచ్చేస్తాను కాసేపట్లో. ఆ, ఏంటండి ఒక్కళ్ళే ఉన్నారు? బామ్మ రాలేదా? నీ ముసలి ఆగండి ఆగండి, నేనేం చేశాను చెప్పండి, ఎందుకంత కోపంగా చూస్తున్నారు? మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేసాం కదా, ఇంకా మా జోలికి రాకండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడమే మహాపాపం. పాపం ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? ఏదో తెలియచేసని చెప్పాను కదా, సారీ కూడా చెప్పాను. మీరు అనవసరంగా నన్ను అబద్ధం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటున్నానా? మీలాంటి పర్సన్ని నేను లైఫ్లో చూడలేదు. డబ్బులు ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటారా? అడ్వాంటేజా? నేనా? హా మరి మీరే. సరే, అందరు అబ్బాయిలాగా మీరు కూడా అమ్మాయిలకు లైన్ వేస్తున్నారంటే ఏదో కరువులో ఉన్నారనుకోవచ్చు. దరిద్రంగా మా బామ్మకు లైన్ వేస్తారా? ఏంటి బామ్మకి లైన్ వేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నారండి? నరాలు కట్ అయిపోయాయి. ఉన్నదే మాట్లాడుతున్నా. ఆ రోజు ఆటోలో మీరు మా బామ్మ చేపట్టుకోవడానికి ట్రై చేయలేదా? ఇన్నాళ్ళు అమ్మాయిలకే సేఫ్టీ లేదనుకున్నా, కానీ అమ్మమ్మలకు కూడా సేఫ్టీ లేదని మిమ్మల్ని చూసాకే అర్థమవుతుంది. చిచ్చి చిచ్చి, ఈ కష్టం కుర్చీ తాత కూడా రాకూడదు దేవుడా. మీ బామ్మను ముట్టుకున్నా అని చెప్పి కొట్టారు, మిమ్మల్ని ముట్టుకున్నాను కాదా? ఎవరిని ముట్టుకున్నా నా కోటింగ్ ఇలానే ఉండిద్ది. ఏమండి మీరు చాలా చండాలంగా ఆలోచిస్తున్నారు. అయినా అంత పెద్ద ఆవిడకి నేను ఎందుకు ట్రై చేస్తాను చెప్పండి? మరి ఆ రోజు వచ్చినప్పుడు మా బామ్మ పేరు ఎందుకు అడిగారు? తాత హా? మా బామ్మ వైపు అదోలా ఎందుకు చూశారు? మళ్ళీ తాత. ఓకే. ఆటోలో మా బామ్మ చేపట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారు? ఇప్పుడు కూడా నేను వచ్చాక మీ బామ్మ రాలేదా అని ఎందుకు అడిగారు? ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎంత వర్స్ట్ పర్సన్ అని. మీరు వరస్ట్ అనుకోండి, ఎవరస్ట్ అనుకోండి, నాకేం పర్లేదు. కానీ మీ బామ్మకు మాత్రం అయినేస్తాను మాత్రం అనుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. రేయ్ ఆ, ఏమండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ బామ్మని కాదు అని చెప్పు. నువ్వు నాకు పోటీగా వచ్చేసేలా ఉన్నావు. నువ్వు నోర్మి, ఇదంతా నీ వల్ల వచ్చింది. అదిగోండి మళ్ళీ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు లేరు. ప్రాంక్ ప్రాంక్. ఆ, అదిగోండి కెమెరా అక్కడ పెట్టారు చూడండి, అక్కడ సెట్ లో ఉంది. అక్కడ 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 ఉంది. ఒసే కెమెరా అంట. ఉరుకు 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 ఉరుకు. రేయ్ నేదో సరదాగా అన్నాను రా. కెమెరానా? ఎక్కడ? ఏదో సరదాగా అన్నా అండి, అలా నల్ల పారిపోయారు. పాపం కెమెరా ఫియర్ అనుకుంటా. కెమెరా ఫియర్? కెమెరా ఫియర్. మీకేమైనా మెంటలా? చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నారని అడిగితే కెమెరా అని, ప్రాంక్ అని ఏదో పిచ్చిగా వాగుతారు. బామ్మలకు సైడ్ కొడతారు. ఇవన్నీ చూస్తుంటే మీరు అర్జెంట్గా వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి, బాగుంటుంది. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఏం చేయమంటారు చెప్పండి? నా చుట్టూ ఒక శనిగ్రహం తిరుగుతుంది, అది నాకు మాత్రమే కనపడుతుంది, ఇంకెవ్వరికీ కనపడదు. ఇలా చెప్తే మీరు నమ్ముతారా? ఓకే, నాకు అర్థమైంది. నేను మీతో మాట్లాడను, మీరు కూడా నాతో మాట్లాడకండి. నువ్వు ఆగు, నన్ను చెప్పని. మీరు నా దగ్గర సాయం కోసం వచ్చారు, తెలిసి తెలియక నా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కనీసం డబ్బులంటే తీసుకోండి, నెల నెల కట్టేయచ్చు. ఈ వంకతో మా బామ్మకు దగ్గర అవుదామనా? ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి ఆవిడ జోలికి రావద్దు. బయలుదేరు. నాకేంటి బామ్మ గోల? ఇదంతా నీ వల్లే వచ్చింది, ఎంతవ సోది గోల. అడే పద. ఒరే మనవడా, ఎందుకురా దిగులు పడుతున్నావు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, మనకి ఇది అలవాటే కదా. అలా కాదు తాత, ఇప్పటి వరకు నన్ను ఎంతమంది చేయకుండా పెద్ద బాధ అనిపించలేదు, కానీ ఈ అమ్మాయి అసహించుకుంటే చాలా బాధగా ఉంది తాత. నిజమేరా, మంగా వాళ్ళ బామ్మ కనపడకపోతే నాకు కూడా అలాగే అనిపించింది. కోపడకరా, నీకు ఒక మాట చెప్తాను, దాంతో నీకు బోల్డంత మానసిక బలం వస్తుంది. చెప్పు. నువ్వు చెట్టుకి రోజు నీళ్లు పోసినా చెట్టు నీదవుతుంది, కానీ కాయ మాత్రం కోసుకున్నవాడిది. ప్రశాంతంగా బాధ కూడా పడినట్లేదు తాత నువ్వు. బాధ తర్వాత పడుదులే, కానీ ఆ, అక్కడ చూడు, నీ పిల్ల ఎవరితోనో గొడవ పడుతుందిరా. పద పద. ఏయ్, కంగారు పడాల్సింది నేను. నడు. నువ్వే పద. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. మీరు ఇలా పదే పదే వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టొద్దు. మనలో మనం చూసుకోవాలి కానీ కోర్టు దాకెందుకు? మంగ గారు ఏమైందండి? అబ్బా, ఇక్కడిక్కడ వచ్చేసారా? మీకు సంబంధం లేని విషయం అండి, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒరేయ్, ఈడు మన ఊళ్ళో చిచ్చి ఆల బామ్మను కూడా వదిలిపెట్టలేదా? చిచి
అది కాదురా, మన ఊళ్ళో రామారావు అని ఒకడు ఉండాలి. ఆ. ఆడికి 10 ఎకరాలు దానం ఇచ్చాను. ఈడు ఆడు కొడుకులాగే ఉన్నాడు రా. అబ్బా ఇన్నాళ్ళకి పనికొచ్చే మాట చెప్పావు తాత. మీరు ఏదైనా చేసుకోండి, అయినా అమౌంట్ అంతా కట్టేశాక కూడా మళ్ళీ కట్టాలంటే ఎలా కుదురుద్ది? ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం అంతే. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఏంటి కోటు అంటున్నావు? నువ్వు 1,00,000 ఇచ్చిన లాయర్కి నేను 2,00,000 ఇస్తా. ఇల్లు నా పేరు మీద మారుస్తాడు. బ్రదర్ థ్యాంక్ యూ. ఇవ్వా మంగ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి, నేను హ్యాండిల్ చేస్తాను. మీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? నా ప్రాబ్లమ్స్లో నేను ఉంటే ప్లీజ్ మీరు వెళ్ళండి. హ్యాపో వెనక్కి జరుగు, నేను హ్యాండిల్ చేస్తా అంటున్నా కదా. బాబు బుజ్జిగన్నా, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు కదా? నీకెలా తెలుసు? అప్పట్లో పిఠాపురంలో మా తాత మీ నాన్నగారికి 10 ఎకరాలు ఇచ్చాడంట. పిచ్చి పిచ్చిగుందా? మరి కాయిదాలేవి? ఒకసారి మీ నాన్న కాల్ చేసి అడుగు, ఆయన చెప్తాడు. నానా, ఇక్కడ దానం పిఠాపురం 10 ఎకరాలు అంటున్నాడు. ఇటీ నేను మాడతా. ఏమండి వెంకటేశ్వర గారు, నేను భోగేశ్వర గారు మనవాడిని. ఏం లేదు, అప్పట్లో పిఠాపురంలో రాములవారి గుడి దగ్గర మా తాత మీకు 10 ఎకరాలు దానం చేశాడంట. ఆయన మనవాడిని. ఏం లేదు, ఈ మధ్య ఇల్లు క్లీన్ చేస్తుంటే ఏదో వినపెట్టి కనిపించింది. అందులో ఏవో పేపర్లు ఉన్నాయి. సరే సరే, నేనేం మాట్లాడను. కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయండి. ఆడపిల్ల కదా, బాగోదు, ఇబ్బంది పట్టద్దు. మీ వాడికి ఇస్తాను, చెప్పండి. నాన్న సరే సరే, సారీ సిస్టర్, మీ పేపర్ మీకు తెచ్చిస్తా. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. ఇలాంటివి హ్యాండిల్ చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య. భోగేశ్వరరావు, వడ్డీ వ్యాపారం ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఒకటేనా? లోపలికి పిలిచి టీ కాఫీ లాంటివి ఇవ్వరా? వద్దులేండి, లోపల మా బామ్మగారు ఉన్నారు. మీరు హెల్ప్ చేశారు కదా అని చెప్పి మా బామ్మని రిస్క్లో పెట్టలేను. వెనక్రా. ఇంకా ఆపుతారు మీ బామ్మగోల? ఇంకా మీకు అనుమానం ఉంటే మీ బామ్మని పిలిచి ఆవిడ చేత రాగి కట్టించండి నాకు. ఆగా వద్దురా. కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి మీతో. పార్క్ వెళ్ళి మాట్లాడుకుందామా? ఇంట్లో వద్దంటున్నారు కదా, ప్లీజ్ పదండి. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలన్నారు. నేను ట్రై చేసేది మీ బామ్మకు కాదండి, మీకు. ఏంటి నాకా? ట్రై అంటే నా ఉద్దేశం ఫ్రెండ్షిప్ లాంటిదండి, అది. నాతోనే ఎందుకు? మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరండి, ఫ్రెండ్సే కాదు ఎవరు లేరు నాకు. నేను మా తాత అంతే. తాత? తాత అంటే నా ఉద్దేశం ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉండేవారు, చనిపోయారు. ఇలానే ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారు. మీలో మీరే మాట్లాడుకుంటారు. మీతో మాట్లాడుతుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. మీరు ఒక పని చేయండి, ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు నార్మల్ అయ్యాక అప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిద్దాం. అయ్యో అలా కాదండి మంగ గారు, నేను అందరిలా కాదు. నేను ముందే అనుకున్నా, మీరు భూత వైద్యులు కదా. కాదు. మరి చేతబడులు ఏమైనా చేస్తారా? అయ్యో లేదండి. మరి ఇంకేంటండి? నాకు కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయండి. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా? మీకు ఎలా చెప్పాలి? ఒకసారి నుంచోండి, నుంచోండి. మీ చేతులు వెనకాల పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టండి, నేను చెప్పేస్తాను. అవునా? ట్రై చేయండి. 2 4. మీరు ఏదైనా చీటింగ్ చేస్తున్నారా? కావాలంటే ఇంకోసారి ట్రై చేయండి. 1. చేతులు ఎందుకు ముడిచారు? ఏదో నెంబర్ పెట్టచ్చుగా. మీకెలా తెలుస్తున్నాయి? మీకు ఏదైనా మ్యాజిక్ ట్రిక్స్ తెలుసా? ఏం లేదండి, నాకు ఒరే మనోడా, నీకు కనిపిస్తాను, నీతో మాట్లాడతానని ఎవరితోనన్నా చెప్తే నీకే కాదు, ఈ ప్రపంచానికి కూడా నేను దూరం అయిపోతాను. ఏమైంది? ఏం లేదులేండి, ఆ విషయం మీకే కాదు ఎవరికి చెప్పకూడదు. నేను అప్పుడప్పుడు ఆటగా బిహేవ్ చేస్తాను, ఏమనుకోకండి. అయ్యో, మమ్మల్ని అందరూ ఇన్ని రోజులు ద్రోహం చేసిన వాళ్ళే కానీ హెల్ప్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేనెందుకండి మీ గురించి తప్పుగా అనుకుంటాను? మరి అలా అని మీరు నా దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకని? నేను అబ్బాయిల్ని నమ్మనండి. ఒకప్పుడు నాకు కూడా అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు,
కానీ వాళ్ళు లాస్ట్కి లవ్ అని లస్ట్ అని బాబోయ్ అప్పటి నుంచి అబ్బాయిల మీద ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా నా లిమిట్స్లో నేను ఉంటాను. అందుకే మీరు నా దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు కావాలంటే మనీ మెల్లిమెల్లిగా ఇచ్చేస్తాను. అబ్బో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ లైఫ్లో లవ్ మ్యారేజ్ లాంటి వాటికి ఛాన్స్ ఏం లేదా? ప్రెజెంట్ అయితే అలాంటివేం లేవు. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంతే. మరి మీరు? నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఒంటరిగా ఉండడం వల్ల ఏమో అన్ని ఫ్రెండ్స్ అని అనుకున్నాను. నా పిచ్చి కాకపోతే అండి, వెలుగు లేకపోతే మన నేడేమంతా ఉండదు. ఇంక ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు చెప్పండి? ఎవరైనా అవసరం ఉన్నంతవరకే. ప్రయారిటీస్ అనేవి మనిషికి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయండి. ఇవన్నీ వల్ల నన్ను వదిలేసాక అర్థమైంది. మరి మీరు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? నాకు కష్టం వచ్చినా ఆనందం వచ్చినా షేర్ చేసుకోవడం ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాను. ఇక్కడి నుంచి కలిసి వెళ్ళడానికి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. నేను అనాథని కాదు, నా కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలా ఓపించి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ మీరు అవుతారనుకుంటున్నాను. మన ఇద్దరిలో కామన్ పాయింట్ ఉందండి, మా తాత మీ నాన్న. ఇద్దరు ఆస్తులు పంచిపెట్టడం వల్ల మన ఇద్దరం కష్టాలు అనుభవిస్తున్నాం. ఇప్పటికి కూడా మా తాతని నేను తిడుతూనే ఉంటానండి, కానీ మీరు ఇలా కాదు, బాధ్యతగా తీసుకుని అవన్నీ తీరుస్తున్నారు. అందుకే నమ్మచ్చు అనుకున్నాను. ఆ రోజుల్లో మన పొట్టతో పాటు పక్కవాడి పొట్ట కూడా నిండాలనుకునేవారు. కానీ ఈ కాలంలో పక్కవాడి పొట్ట కొట్టైనా సరే మన పొట్ట నిండాలనుకుంటారు. అప్పట్లో వాళ్ళందరూ బాగానే ఆలోచించారండి, మనమే ఈ మధ్య సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు ఉంటే కుక్కని మనిషి కన్నా గొప్పగా చూస్తారు. అదే డబ్బు లేకపోతే మనిషిని కుక్క కన్నా హీనంగా చూస్తారు. మీరు ఎన్నైనా చెప్పండి, డబ్బు ఉంటేనే లైఫ్. మనీ కాన్ బై హ్యాపీనెస్. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఖచ్చితంగా బలిసిన వాళ్ళే అండి. మిడిల్ క్లాస్ అని ఒక్కని చెప్పనని చూద్దాం. బాబోయ్ నాకెందుకండి మీతో గొడవ? మా బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నేను వెళ్తాను. బాయ్. బాయ్ అండి. ఫ్రెండ్స్, ఈ తాత ఒకడు మంచి మంచి అని ఓ బురదనేస్తాడు. మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెండ్కి కాల్ చేద్దాం. ఈ మేనేజర్ గారితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. చేద్దామా వద్దా? ఈ టైంలో చేస్తే ఎదవనుకుంటుందేమో. మనం ఎదవే కదా అనుకుంటే అనుకోని. భోగి గారు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో మంగా గారు. చెప్పండి భోగి గారు, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? అంటే గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి. అదేంటి అలా పెట్టేసింది? మళ్ళీ చేద్దాం. హలో మంగా గారు. చెప్పండి భోగి గారు. బోగ్గారా? అదే భోగి గారు. మీరు నన్ను భోగి అని పిలవండి చాలు. మీరు గారం గౌరవించిన నాకంటూ బూతులు అనిపిస్తుంది. అది సరే చెప్పండి. భోజనం చేశారా? చేశాను. ఏం లేదండి, సమ్మర్లో భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే జుట్టుకు చాలా మంచిదంట. తిందామా? నా జుట్టు బానే ఉందండి, మీరెళ్ళి తినండి. అదేంటండి అలా అంటారు? అసలు నా మూడ్ బాగాలేదు. ఏదో ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే బెటర్ అవుతాను మీకు కాల్ చేస్తే. ఏంటి అలా అంటారు? ఈ టైంలో కష్టం అండి, కావాలంటే రేపు మార్నింగ్ కలుద్దాం. సర్లేండి, హెల్ప్ చేసేందుకు ట్రీట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు అనుకుంటే అది కూడా ఇవ్వనంటున్నారు. నా బతికింది అనుకుంటానండి. ఉంటానండి, బాయ్. సరే అండి, ఏడవకండి, వస్తాను. కానీ మీరు తొందరగా తినేసి త్వరగా మాట్లాడాలి, ఓకేనా? సరే అండి, స్టార్ట్ అయిపోతున్నాను. చెప్పండి భోగి గారు, మీకేం కావాలి? జస్ట్ భోగి. ఓకే భోగి గారు. కోన్ దో కోన్. కప్ ఓకేనా? ఇచ్చేయండి. ఎంత హో భయ్యా? 160. ఓకే. ఆగండి, ఏమైంది? మీరు అసలు తెలుగువారేనా? తెలుగు అండి. ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. చా అంతొద్దు,
ఆ క్యాప్ మీద నాకకుండా పడేస్తున్నారు కదా, నేను దాని గురించి చెప్తున్నా. అంటే యాక్చువల్లీ నాకు రాలేదంటే నా సాటిస్ఫాక్షన్ అండి, మీ ముందు బాగోదని. ఏం పర్లేదండి, ఈ ఐస్ క్రీమ్ మొత్తం తిన్నారా అని సాటిస్ఫాక్షన్ ఈ క్యాప్ మీద నాకితే వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, మీ మూడెందుకు బాగాలేదు? ఏంటి ఏం చెప్తామండి, ఎద జీవితం. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎలా ఉన్నావు, ఇలా అడిగేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంతెందుకండి, ఈ ఫోన్ ఉంది చూసారా, దిక్కుమాలి ఫోను, దీనికి కస్టమర్ కేర్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కాల్ చేయరు. ఫోన్ కాల్ చేస్తున్న అమ్మాయి అనుకుంటే నా దరిద్రంగా అందరూ అబ్బాయిలే. హా? సారీ నోడుదోలా, సరదాగా అన్నా. అది సరేగానే మొన్న వెళ్ళిపోతే లాస్ట్లో ఫ్రెండ్స్ అని అన్నారు కదా, అప్పటి నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను కాల్ చేయడమా? ఒక అమ్మాయి సరదాగా చూస్తేనే మీరు తనతో పెళ్లి, హనీమూన్, పిల్లలు, వాళ్ళ పిల్లల వరకు ఊహించేసుకుంటారు. ఇంకా నేను కాల్ చేస్తే ఏమైనా ఉందా? ఈ బంధం ఈనాటిది కాదు, 7 జన్మల బంధం అని ఫిక్స్ అయిపోతారు. అబ్బో, ఇందులో ఎంత లాజిక్ ఉందా? మరి లేదా, మీ అబ్బాయిలు బయటికి ఒకలా బిహేవ్ చేస్తారు, లోపల ఇంకోలా ఆలోచిస్తారు. అందరు అబ్బాయిలు అలా ఉండరు. గొర్రె కసేవాడిని అమ్మినట్టు మంచి అబ్బాయిలందరినీ వదిలేసి ఎదవలు తగులుకుంటారు మీరు. ఈ లెక్కన మిమ్మల్ని ఎంతమంది తగులుకొని ఉంటారో. జోక్. నన్ను ఎవరో తగులుకోలేదు, నేను తగులుకుందానా పని అవ్వలేదు. ఎందుకండి? ఎందుకంటే ఏం చెప్తామండే, జనరేషన్ రేంజ్లో అప్డేట్ అయినా మనం మాత్రం బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆగిపోయాం. అంటే అంటే మా ఊర్లో ఒక అమ్మాయిని చాలా అంటే చాలా సిన్సియర్గా లవ్ చేశాను. ఏ రేంజ్లో లవ్ చేశానంటే, నార్మల్గా ఉండే అమ్మాయిని దేవత రేంజ్కి తీసుకెళ్ళాను. కానీ అమ్మాయికి నా లవ్ విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకండి? చెప్తా. నార్మల్గా ఉండే అమ్మాయిని దేవత రేంజ్కి తీసుకెళ్లేది మేమే, ఆ తర్వాత అలాంటి అమ్మాయిని అలాంటి ఎందుకు ప్రేమిస్తుంది అన్న మమ్మల్ని తక్కువ చేసుకునేది మేమే. సింపుల్గా చెప్పాలంటే, సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలాగా ఒకసారి కనపడితే చాలు, ఒకసారి తను నాతో మాట్లాడితే చాలు అని అనుకుని సాటిస్ఫై అయిపోయాడు. కానీ తను మాత్రం తన చుట్టూ 2 రోజులు తిరిగి పువ్విచ్చి ప్రపోజ్ చేసినట్టు ఓకే చెప్పేసింది. అయ్యో, అవునా? తర్వాత ఏమైంది? ఏమవుద్ది, వాడు ఫ్రాడ్ అని తెలిసి ఏడ్చింది. తర్వాత ఎవడో 2 పిల్లలు చేసుకుని సెటిల్ అయిపోయింది. పాపం కదండి. పాపం ఏం లేదులేండి, ఈ రోజుల్లో చాలా మంది ఇద్దరు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మీరు ఆ అమ్మాయికి ముందే ప్రపోజ్ చేయాల్సింది కదా, ఓకే చెప్పేదేమో. మంగా ఐ లవ్ యూ వాట్ అని నేనంటే మీరు లాగా ఒకటి పీకి చీ అని వెళ్ళిపోతారు కదా, అంతే. ఆ అమ్మాయి కూడా అలా కొట్టేసి వెళ్ళిపోద్ది అని భయం వేసి చెప్పలేదు. మరి వాడెవడో ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పింది కదా. నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే మీకు నచ్చరు కదండి. పాష్గా ఉండాలి, చెవులో పువ్వు పెట్టాలి, బాగా వాడుకుని వదిలేయాలి, దెబ్బకు ఓకే చెప్పేస్తారు. అందరు అమ్మాయిలు అలా ఉండరండి. తెలుసండి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను. నాకేమనిపిస్తుందంటే, మీరు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఒక అబ్బాయితో చేయడం బెటర్. ఎందుకంటే అమ్మాయిలు ఆల్వేస్ అవైలబుల్ ఉండరు కదా. ఇంగ్లీష్లో కోట్ ఉందండి, హ్యావింగ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఆపోజిట్ జెండర్ ఈజ్ లైక్ ఎ ట్రూ బ్లెస్సింగ్ అని. మీరు తరతరాలుగా చూసుకోండి, ఒక అబ్బాయిని వేరే అబ్బాయి చెడతప్పగలడేమో కానీ దారిలో పెట్టగలిగేది ఒక అమ్మాయి మాత్రమే. మీరు మంచిగా కన్సల్ట్ చేస్తారు, సిచ్యువేషన్ బట్టి సజెషన్లు ఇస్తారు, వేరే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే రఫ్గా ఉండే అబ్బాయిని కూడా న్యూట్రల్గా మార్చేస్తారు. అలాగే మేము కూడా మిమ్మల్ని వేరే అబ్బాయిల దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే, కానీ నాదో కండిషన్. మీరు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయొద్దు, నేను మీకు చేయను. ఈ కండిషన్ ఓకే అంటే చెప్పండి, ఫ్రెండ్షిప్ చేస్తా, లేదంటే లేదు. కండిషన్ ముందు ఫ్రెండ్స్ ఏం కదా, తర్వాత చూద్దాంలే. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలా ట్రై చేద్దాం. ఏండే స్పూను పడిపోయింది. మీ ఐస్ క్రీమ్ అయిపోయినట్టుంది కదా, ఒకసారి స్పూన్ ఇస్తారా తింటాను. లేదండి, మీకు సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, స్పూన్ లేకుండా ఐస్ క్రీమ్ తినలేరా? తినండి. వామ్మో, బోగిని కాస్త బొగ్గుని చేసింది. పదండి వెళ్దాం. ఏమైందండి మొహంలో పెట్టారు, మీ ఇల్లు మీకు తిరిగి వచ్చింది కదా, ఇంక చిల్లవండి. మేము ఇంకా చాలా మందికి మనీ ఇచ్చేది ఉందని చెప్తే మీరు అప్పు ఇవ్వరని అప్పులన్నీ తీర్చేసామని చెప్పాను. ఏంటి ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయిలేండి, అవన్నీ తీర్చడానికి ఇంకా 10 ఏళ్ల పైనే పట్టేలా ఉంది. పైగా మా బామ్మకి ఈ మధ్య హెల్త్ అస్సలు బాగోట్లేదు. అందుకే నాకు నవ్వే అర్హత కూడా లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి నేను హ్యాపీగా నవ్వుకున్నా కూడా ఆ తర్వాత వెంటనే ఏదో ఒక విధంగా నేను బాధపడాల్సి వస్తుంది. అందుకే చాలా రోజుల నుంచి నేను నవ్వే స్వేచ్ఛను కూడా దూరం చేసుకున్నా.
మొన్న చాలా రోజుల తర్వాత మీ పేరు విన్నప్పుడు నవ్వొచ్చింది. ఈ మధ్యకాలంలో నేను నవ్వుతూ మాట్లాడింది మీతోనే అనుకుంటా. లైఫ్లో ఎంత పెద్ద తప్పు చేసినా పర్లేదండి, కానీ అప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. అందులో ఈరోజు 1వ తారీఖు. ఈ 1వ తారీఖు వస్తే చాలు అప్పులోళ్ళందరూ మీద పడిపోతారు. మా మిడిల్ క్లాస్ బతుకులకు మిగిలిన ఆ కాస్త ధైర్యాన్ని, గౌరవాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు. 1వ తారీఖు వస్తే చాలు ప్రతి మధ్యతరగతి కుటుంబం మీద మోయలేనంత బరువు, దాచుకోలేనంత బాధ ఉంటాయి. అదే సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళకున్న కొంచెం ధైర్యాన్ని కూడా చంపేస్తున్నావురా. మంగగారు, నేను ప్రేమించిన అమ్మాయికి ఈ లెటర్ ఇద్దామని చెప్పి ఒక కవిత్వం రాశాను. ఒకసారి చదవండి. నా ప్రియాతి ప్రియమైన అపూర్వ, నిన్ను చూసే తయారు చేశారు పాలకోవా. పొద్దున్నే తాగుతాను రాగి జావా, నువ్వు ఎస్ అంటే పోదాము గోవా. వావా 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 అని కూడా మీరే రాసేసుకుంటారా? సెల్ఫ్ అప్రిషియేషన్. ఒక్కసారి నన్ను అనవా బావా, 100 కుక్కలు ఖర్చినా నేను చావా. చీప్ కదా. వావా వావా, కొన్నాను నీకోసం ఫోన్ లావా, నువ్వు కాదంటే నీ అవ్వ. హైవా హైవా. ఎప్పుడో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నవ్వుకున్నానండి ఇలాగా, మళ్ళీ ఇప్పుడే నవ్వడం. అయినా ఎవరైనా ఇలా రాస్తారా లవ్ లెటర్ని? అదేంటండి అలా అంటారు? ఈ రేంజ్ లో లెటర్ రాయాలంటే మన తర్వాత ఎవరన్నా కావాలంటే మీ పేరు మీద కూడా వదిలేస్తాం. చూడండి. హలో మంగతాయారు, నిన్ను మించిన అందగత్తే ఈ దివిపై లేరు. వద్దండి, ఆపండి, ఇంకా చాలు. నాకు అస్సలు నవ్వాగట్లేదు. ఇంతలా నవ్వానంటే రేపేదో పెద్ద గండమే వచ్చేలా ఉంది. ఊరు కూడా మరీ చెప్తారు, మీలాంటోడే ఇష్టమైన వంకాయ కూర తింటే దురదలు వస్తాయని చెప్పి దురదల మంది కూరలో కలుపుకొని తిన్నానంట. సరే, ఇంకా ఆపండి బోగ్గారు. బోగ్గారా? అదే భోగి గారు. ఫ్రెండ్లీగా మాట చెప్పనా? మీరు నవ్వితే చాలా బాగుంటారు. మీ నవ్వు చూసి కష్టాలు కూడా కరిగిపోయి అలానే వెనక్కి వెళ్ళిపోతాయి. అలా నవ్వుని దూరం చేసుకుంటారంటారండి. మీరేం కంగారు పడకండి, మీరు హ్యాపీగా ఉండండి. ఏం ప్రాబ్లం వచ్చినా ఈ బోగ్గాడు చూసుకుంటాడు. అదే ఈ భోగి చూసుకుంటాడు. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి. నేను మా బామ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి, నేను వెళ్తాను. హలో, ఎక్కడ వేరే మడతలు వెళ్ళిపోతున్నారు? అదే నేను డ్రాప్ చేస్తాను. మంగా గారు, మన దగ్గర ఇలాంటి స్కూటీలు బోలున్నా తెలుసా? ఓహో, ఎందుకని అడగరా? నేనే చెప్తానులేండి. మన దగ్గర అప్పు కోసం వచ్చిన వాళ్ళు ఈ స్కూటీలు తాకట్టు పెడతారండి. మీకు వాడుకొని కొన్ని రోజులు ఏమైనా స్కూటీ కావాలంటే చెప్పండి, ఇచ్చేద్దాం. పాపం, ఎంత కష్టం వచ్చుంటే ఇలా బండి తాకట్టు పెడతారు. వద్దండి, పర్లేదు. అయ్య బాబోయ్, ఈ పిల్ల కూడా మా తాతలోనే మాట్లాడు. ఓకే, బాయ్. మంగా గారు, ఒక్కసారి నన్ను అనవా బావా, 100 కుక్కలు ఖర్చినా నేను చావా. చీప్ కదా. ఏంటే, నీకు నవ్వడం కూడా వచ్చా? మాట్లాడడానికి, తినడానికి, మన మేనేజర్ని తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది అనుకున్నా, నవ్వడానికి కూడా వస్తుందా? అబ్బా, సరదాగా అన్నాలేవే. అయినా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? ఎలక్షన్ టైంలో డబుల్ బ్యాగ్ దొరికినట్టు కలేమని వచ్చిందా? అలాంటిదేం లేదే. భోగి గారు, నీకు మొన్న చెప్పాను కదా,
ఇల్లు విషయంలో హెల్ప్ చేశారని అతని మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. బోగా ఓ సూపర్ పవర్స్ ఉన్నాయన్నావు తనేనా? హ్మ్, ఇంకెవరైనా చెప్తే సొల్లనుకునేదాన్ని కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. అయినా తన కాళ్ళు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? దయ్యం కాళ్ళ రివర్స్ ఉన్నాయేమో. అలాంటిదేం లేదే, మనిషే. పాపం ఎవ్వరు లేరంట. నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని అడిగాడు. హెల్ప్ చేశారు కదా అని ఓకే చెప్పా. పర్లేదు, అతనేం అందరు అబ్బాయిలా అనిపించట్లేదు. అబ్బాయిలు ముందు రామానుజల్లా అలానే ఉంటారు, ఆ తర్వాతే మన మేనేజర్లా రెమో అంటారు. ఏ నాకు తెలీదా? అబ్బాయిలు మాట్లాడేటప్పుడు చూసే చూపుల్ని బట్టి చెప్పేయచ్చు వాళ్ళు ఎలాంటి వారో అని. అతనితో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? చెప్పు. తను చేసేది వడ్డీ వ్యాపారం, ఇంకా సూపర్ పవర్స్ ఏవో ఉన్నాయన్నావు. హా, అయితే తనకి ఇంకొంచెం క్లోజ్ అయ్యావనుకో, మీ నాన్నకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఎగ్గొట్టేశారు కదా, ఆ బోగిని వాడావనుకో, కొంచెమైనా వసూలు చేసుకుంటే నీ తల మీద ఉన్న 1/2 kg భారమైనా తగ్గుతుంది. వద్దే, పాపం తను ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేశాడు. తను ఏదో నన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాడు కదా అని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా హెల్ప్ చేయమని అడగలేను. నా పాటలేవో నేను పడతాలే. ఒసేయ్, విలువలే ఆస్తి, మా ఇంటి వెనకల బస్తీ, ఇవన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తికే అవుతాయి, డాటర్ ఆఫ్ ఆనందరావుకి అవ్వవు. ఎందుకు అవ్వదు? గట్టిగా అనుకుంటే ఏదైనా అవ్వద్ది. చూడు, సత్యం. ఎవరో ఆ సత్య హరిశ్చంద్రుడు. అతనే. హలో. హా భోగి గారు. నమస్తే ఫ్రెండ్, ఎక్కడున్నారు? ఆఫీస్లో. ఏం లేదు, నేను చిన్న పనుండి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చా. ఆఫీస్ దగ్గర చెప్పండి, పిక్ చేసుకుంటా. పర్లేదండి, మీకెందుకండి ఇబ్బంది? మంగ గారు పిక్ చేసుకున్నా చెప్పా కదండి, సరదాగా కబుర్లు ఎప్పుడు వెళ్ళిపోదాం. నాకు నైట్ లేట్ అయ్యేలా ఉంది, మీరు వెళ్ళండి, పర్లేదు. ఏంటండి ఎలా అంటారు? నా మూడ్ అసలే బాగాలేదు. మళ్ళీ ఏమైంది? ఏంటి ఏం చెప్తా ఉండి ఎంత ఒంటరి జీవితం. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, తిన్నావా, ఇలా అడిగాడు ఒక్కడు కూడా. బాబోయ్, ఆపండి, వస్తాను. హ, ఇలా అన్నారు బాగుంది, కాల్ చేయండి, కాకిలా వాలిపోతాను. ఓకే. బానే ఎక్స్ట్రా. ఏంటి? అదే బాగా నవ్వుతున్నావు అంటున్నా. హ్మ్. ఏంటి సడన్ గా అలా అయిపోయా? సడన్ గా ఫైర్ చేయడం ఏంటి, అది కూడా నిన్ను? ఇదంతా మేనేజర్ గారి వల్ల ఏంటది, పద వెళ్ళి అడుగుదాం. వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తా. నువ్వు వస్తే నిన్ను కూడా ఫైర్ చేస్తారు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు సడన్ గా అలా ఎలా ఫైర్ చేస్తారు? ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా నీకంటే పెద్ద స్థానంలో మేనేజర్ని ఎలా కొడతావు? ఇది కూడా అంతే, జస్ట్ రివెంజ్. అయినా ఇప్పటివరకు మా పేరెంట్స్ కూడా నన్ను కొట్టలేదు, అలాంటిది నువ్వు కొట్టావు. ఎలా వదిలేస్తా అనుకున్నావు? వాళ్ళే కొట్టుంటే ఇలా నాతో కొట్టించుకునేవాడివి కాదు. నీలో ఈ పొగరంటే నాకు బాగా ఇష్టం. జాబ్ పోయిన పొగరు తగలేదు చూడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను అడిగింది ఇస్తే నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు, విత్ ప్రమోషన్ తోటి. ఒకసారి బాగా ఆలోచించు. ఈవిడేంటి కాల్ చేద్దని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమండి మంగగారు, మంగగారు, మిమ్మల్నే అండి పిలుస్తుంటే పట్టించుకోవట్లేదేంటి? వినిపించి ఉండదులేండి. కాల్ చేస్తా అని చెప్పారు, మర్చిపోయారా? మీతోనే మాట్లాడుతున్నా, పట్టించుకోరండి అండి. నేను ఒక రేంజ్లో చెప్పాను, ఆయన కూడా ఫేస్ ఎలా పెట్టారేంటి? కాస్త నవ్వండి. మీతోనే మాట్లాడుతున్నానండి బాబు, నవ్వండి. నవ్వితే ఏమన్నా ముచ్చలు రాలిపోతాయా? నవ్వండి బాబు. ఇంకా ఆపుతారా? ఏం టూర్కే నవ్వండి నవ్వండి అని చంపుతున్నారు? మీలాగా ఈజీగా నవ్వగలిగే అదృష్టం ఆ దేవుడు అందరికి ఇవ్వడండి. కొన్ని బతుకులు ఇంతే, ఏడవడానికి తప్ప నవ్వడానికి పనికిరావు. పొరపాటును ఒక్కసారి నవ్వితే తర్వాత 10 సార్లు బాధపడాల్సి వస్తుంది. ఏమైందండి అంతలా రియాక్ట్ అయ్యారు? జాబ్ పోయిందండి, జాబ్ పోయింది. మీరు ఇస్తారా? ఇవ్వలేరు కదా, ఇంకెళ్ళండి. ఊరికే నవ్వండి నవ్వండి అని చంపకండి.
బామ్మకు కాల్ చేద్దామా? వద్దులే. ఒక్కసారిగా రోడ్ మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. జాబ్ లేకుండా ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? ఇంట్లో ఖర్చులు, బామ్మకి హాస్పిటల్ ఖర్చులు, వాటర్, కరెంట్, కిరాణా, పాలు, ఈఎంఐలు, నాన్న చేసిన అప్పులకి వడ్డీలు. ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. బా అబ్బా, మేనేజర్ కార్డ్ మీద ఉన్న కోపం అంతా భోగి గారి మీద చూపించేశాను. చెయ్యక నాకు ఒక్కరు హెల్ప్ చేశారు. నేను తన మీద కూడా అరిచేశాను. ఎలాగైనా సారీ చెప్పాలి. అంతలా తిట్టాక కూడా లిఫ్ట్ చేస్తాడా? అలా అనేసిందండి. దీనికి మంగా నుంచి ఫోన్ రావాలి. చిచి, మంగా గారి నుంచి ఫోన్ రావాలి. రావాలి రావాలి గుంగరట. రావాలి రావాలి ఒకసారి ట్రై చేద్దాం. రావాలి రావాలి. వచ్చింది. మంగా గారు చెప్పండి. అదేంటండి ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసేశారు? ఏ ఫస్ట్ రింగ్ లిఫ్ట్ చేయకూడదా? సరే అయితే మళ్ళీ చేయండి, లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేస్తాను. అబ్బా అలా కాదండి. ఇందాక నేను చాలా ర్యాష్గా మాట్లాడేశాను కదా, ఫీల్ అయ్యారేమో, మళ్ళీ నా కాలే లిఫ్ట్ చేయరేమో అనుకున్నా. అంత సిగ్గుసరాలు మనకెక్కడమండే. మా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపి పూడ్చి చాలా సంవత్సరాలు అయింది. అయ్యో నవ్వేశారా? అదేంటండి మళ్ళీ ఏడవలసి వస్తుంది కదా. సారీ అండి. పర్లేదులేండి. నా మూడ్ అస్సలు బాగాలేదు. అర్థమైందండి. ఇప్పుడు మీకు మంచి ఫ్రెండ్ కావాలి. ఎక్కడున్నారో చెప్పండి, లొకేషన్ పెట్టండి, వచ్చేస్తాను. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఏం చెప్పాలండి, లైఫ్లో ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా జరగట్లేదు. ఒకదాని మించి ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీది సింహరాశా? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి? సింహరాశి వాళ్ళకే. అయితే అదే అయి ఉంటుందిలేండి. ఓ ఓ ఓ డల్ అవ్వకండి, ఏమైందో చెప్పండి. నాకు ప్రమోషన్ వస్తే కొంచెమైనా గట్టెక్కొచ్చు అనుకున్నా. అందుకు 2 years నుంచి గాడిదలా పనిచేశా. మా ఆఫీస్లో వాళ్ళందరూ ప్రమోషన్ నాకే వస్తుంది అనుకున్నారు. మరేమైంది? ఉన్నాడుగా మా మేనేజర్ గాడు, పెద్ద పర్వర్ట్. వాడితో అఫేర్ పెట్టుకుంటే గానీ నాకు ప్రమోషన్ ఇవ్వనన్నాడు. 2 పీకే అదరగొడిచారు. అలాంటి ఎదవలను అలాగే చేయాలి. వాడికి కాలింది, జాబ్ లోంచి తీసేశాడు. మీకు విషయం చెప్పనా, అలాంటి ఎదల దగ్గర పనిచేయడం కంటే మానేయడం చాలా బెస్ట్ అండి. మీరీజీగానే చెప్తారండి. ఎంతమంది డబ్బుల కోసం గొడవ చేసినా ఈ జాబ్ ఉంది కాబట్టి అందరినీ మేనేజ్ చేశాను. ఇప్పుడు ఉన్న జాబ్ కూడా పోయింది. ప్రపంచంలో అదొక కంపెనీ ఉందా? అది కాకపోతే ఇంకోటి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేద్ది. రిసెషన్ భోగి గారు, ఈ టైంలో జాబ్ రావడం అంత ఈజీ కాదు. మీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది. మిమ్మల్ని ఎలాగైనా మోటివేట్ చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ఏం చేద్దాం? నాకు మంచి పాట గుర్తొచ్చింది. పడుతున్నా లేవమని కోడి నీకు చెబుతుంది. మధ్యలో కోడెందుకు వచ్చింది? కోడి నుంచి మనం చాలా నేర్చుకోవాలండి. ఇప్పుడు మనం కోడి గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం. సరే ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం కదా అని చెప్పి కోడి గుడ్డు పెట్టడం ఆపేస్తుందా? ఎందుకు నవ్వుతున్నారు? వినండి చెప్పేది. ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్? ఫ్లో కట్ చేయకండి. ఏనండి ఆపేస్తుందా? ఆపదు కదా, అలా మనం కూడా ఆపకూడదు. ఏంటి గుడ్లు పెట్టడమా? ఈ మధ్య మీరు సెటైర్లు బాగానే వేస్తున్నారు. నేను చెప్పేది ప్రయత్నించడం గురించి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వర్స్ట్ గానే ఉన్నా పాయింట్ మాత్రం కరెక్టే అనిపిస్తుంది. మీరు మంచి మోటివేటర్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎవరు నేర్పించారు? ప్రపంచంలోనే అతిపెద్ద టీచర్. ఎవరు? లైఫ్. జరిగింది మంచైనా చెడైనా సరే మన లైఫ్లో పరిచయం ప్రతి ఒక్కడు మనకి ఏదో నేర్పించే వెళ్తాడు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలానే ఇది కూడా. మన లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషను ముందొచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్కి యూనిట్ టెస్ట్ లాంటిది. ఆ యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకొని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అదే లైఫ్. అలాగే నీ లైఫ్లో కూడా మీ మేనేజర్ లాంటి వాడు లేకుండా అందరూ మంచి వాళ్ళే ఉంటే నువ్వు కూడా మధుపప్పులానే మిగిలిపోతావు. వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎదురెళ్ళాలి, లైఫ్ మీద ఫైట్ చేయాలి. నువ్వేంటి ప్రపంచానికి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి మంగా గారు, ముందడుగు వేయడానికి ఫైట్ చేస్తారా లేకపోతే అక్కడికి వచ్చి నడుస్తారా? మీ చేతుల్లోనే ఉంది. లైఫ్లో ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా జరగట్లేదన్న మాటని నేను వెనక్కి తీసుకుంటాను. మంచి విషయాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి, మనమే వాటిని గుర్తించం. అలా నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం
మీతో ఈ స్నేహం. ఇదిగో మీరు ఇక్కడి నుంచి రేపు ఏడవలసి వస్తుందని చెప్పి ఈరోజు నవ్వడం ఆపారు కదా. లేదండి, ఇప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను నవ్వుతూనే ఫేస్ చేస్తా. చాలా థ్యాంక్స్ అండి, రేపు అనే పంజరంలో నుండి ఈరోజు అనే స్వర్గంలోకి తీసుకొచ్చినందుకు. మళ్ళీ నేను తేలికగా నవ్వగలను అనే ధైర్యం నాకు ఇచ్చినందుకు. ఇప్పుడు చెప్పండి, మీ జాబ్ కోసం ట్రయల్స్ చేస్తాను, అప్పులు అడుగుతాను ఇంటికి వచ్చిన వాళ్ళకి. ధైర్యంగా సమాధానం చెప్తాను, నేను అప్పు తీర్చగలను అనే నమ్మకం వాళ్ళకి కలిగిస్తాను. మరి ఇంట్లో సరుకులు ఉన్న వాటితో మేనేజ్ చేస్తాను. బామ్మ హాస్పిటల్ ఖర్చులు మిమ్మల్ని అప్పు అడుగుతాను. ఏంటి అలా చూస్తున్నారు? అప్పివ్వరా? ఎత్తాను, ఎందుకు ఇవ్వాలండి? అయ్య బాబాయ్, మీరు చాలా ఫాస్ట్ గా నేర్చేసుకున్నారు. ఇలా చెప్తే అలా పట్టేశారు. అంతా మీ దయ. ఏమండి, ముందే చెప్తున్నాను, మీరు కాబట్టి రూపాయి వడ్డీకి ఫ్రెండ్ అని కూడా వడ్డీ అడుగుతారా అని అనకండి. తమ్ముడే ప్యాకాటే. వడ్డీ లేకుండా అప్పు నేను కూడా తీసుకోనిలేండి. అది కూడా నిజం అనుకోండి. ముందే చెప్తున్నాను, మళ్ళీ 1వ తారీఖుల్లో వడ్డీ కట్టేయాలి. అంటే సారీ, ఇప్పుడు కాదులేండి, జాబ్ వచ్చిన తర్వాత. సరే అండి. సారీ భోగి గారు, మిమ్మల్ని ఇందాక అనవసరంగా తిట్టేశాను. ఎందుకండి సారీ? అదే కదా స్క్రీన్ ప్లే. నేను తిట్టింది ఎంతటి మహానుభావున్నా అని ఒక్కసారి జై అని లేగాలి. చూసారా, నవ్వుకోండి, మనతోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, అది కూడా టికెట్ లేకుండా. ఇది మీ అసలైన సూపర్ పవర్. మీరు నిజంగా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అండి. థ్యాంక్స్ అండి. అదేంటి తెలీదు, మా ఊర్లో అందరూ అలాగే అంటారు నన్ను. ఈవిడేంటి సడన్గా అలా అయిపోయింది? ఏమైందండి? అన్నం తింటప్పుడు నోట్లో రాయరుకున్నట్టు అలా పెట్టారు ఫేస్. మా మేనేజర్ కల్పన కలుసున్నారేంటి? మంగగారు, ఏంటి కోపంగా వెళ్ళిపోతున్నారు? కోపంగా కాకపోతే ఇంకెలా వెళ్ళాలండి? అక్కడున్నాడే వాడే మా మేనేజర్, పెద్ద పర్వర్ట్. ఆ పక్కనున్న మాడిపోయిన పెసరట్టు మొహంది నా ఫ్రెండ్. ఐ లైక్ పెసరట్టు. అంటే ఇది కాదు తినేది. అయినా వాడితో అంత క్లోజ్ గా మాట్లాడుతుందేంటి? 10 నెలలు కనుక్కుందాం. ఛీ, వాడి దగ్గరకా అస్సలు రాను. వాడితో మాట్లాడుతుంటేనే ఒళ్ళంతా జర్రీలు పాకినట్టుంటుంది. టామ్ అండ్ జెర్రీలో జెర్రీలా కదా? ఛీ, కాదండి, పాకే జర్రీలు. అయినా పదండి వెళ్ళిపోదాం. ఏగండి, అన్ని మీరు అనేసుకుంటారా? వెళ్ళి మాట్లాడదాం పదండి. లేదండి, మీరు చెప్పిందే కరెక్ట్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది వజ్రమో బంగారమో కాదు, లాయల్టీ. అది మధ్య కాలంలో అందరి దగ్గర ఉండట్లేదు. డైలాగ్ చాలా బాగుందని. అయినా సరే రండి మాట్లాడదాం. సరే వస్తాను, కానీ మీరు మీ సూపర్ పవర్స్ వాడి వాడిని చిత్తకొట్టేయండి. ఏం నేను కొట్టాలా? మ్యాన్ హ్యాండింగ్ లాంటివి నా మెనూలో లేవండి. మరి ఏమున్నాయండి మీ మెన్యూలో? వెనకాల వేలు కనిపించకుండా పెడితే ఎన్నున్నాయో చెప్తారా? అదేంటి అలానే అయింది? అనవసరంగా మా తాతను 2 రోజులు దూరంగా ఉండమన్నాను. ఏంటండి? ఏదో చేస్తాను పదండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అది నేను అడగాలి. వీడి ఎదవని తెలుసు కదా, అయినా వీడితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎదవని తెలిసే, క్యాజువల్ గా మాట్లాడదామని పిలిస్తే నో చెప్పలేక వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు కల్పన? సారీ సార్, ఫ్లోలో అనేసాను. ఏంట్రా బెదిరిస్తున్నావు? నువ్వు ఆగవే, నా జాబ్ కూడా రిస్క్ లో పెట్టేసేలా ఉన్నావు. ఏంటే రిస్క్? ఇప్పుడు జాబ్ పోతుందన్న భయంతో మాట్లాడుతున్నావు, తర్వాత ఇదే భయంతో ఏదేదో అడుగుతాడు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వైతే చెంప మీద కొట్టావు, నేనైతే ఇన్స్టా లైవ్ లో బండారం మొత్తం బయట పెట్టేశాను. దెబ్బకి వైరల్ అయిపోతాడు కొడుకు. అయ్యో సారీ సార్, ఫ్లోలో అనేసాను. అయినా సార్ నాతో అలా బిహేవ్ చేయరు కదా సార్? చాచా, అలా అసలు చేయను. అబ్బా, నీకున్న తెలివికి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. చూసి నేర్చుకోండి మంగగారు. అమ్మాయి అంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి. నేను చూడండి, అన్ని కమర్షియల్ సినిమాలో లాగా మీకు చేసిన దానికి లాగ 2 పీకిండి హీరో అయిపోదాం అనుకున్నాను. నీ తెలివితో నన్ను డామినేట్ చేస్తావు సిస్టర్. మరేమనుకున్నారన్నా, కడప ఇక్కడ ఇచ్చి పడేస్తాం. సూపర్ అమ్మా. మనతో కొంచెం మాట్లాడతానే. నీలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు ఇంకా చాలా మంది అబ్బాయిలు ఎదవల్లో చూస్తున్నారు. అయినా తప్పు నీది కాదులే. నువ్వు నీ ఎదవ బెదిరింపులకి నువ్వు అడిగిన దానికల్లా లొంగిపోతున్నారు చూడు. వాళ్ళని అనాలే. వాళ్ళ వీక్గా ఉండటం వల్లే నీ ఆటలలో సాగిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి ఒంటరిగా ఉండడం వల్ల నీ ఆటలు నడిచిపోయాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గరికి చాలా మంది కానిస్టేబుల్స్ వడ్డీకి డబ్బుల కోసం వస్తుంటారు. రేపు మేము ఇద్దరం వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు? పోలీసా? పోలీస్ ఎందుకులే అన్న, రేపు నుంచి నువ్వు మామూలుగా జాబ్కి వచ్చేసి. నేను బాధ పెట్టాను మంగా, సారీ. అబ్బే, ఈసారి సరిపోదు. హెడ్ ఇలా బెండి చేసి సారీ చెప్పు. సారీ. అమ్మాయి ఓ మెట్టెక్కేసాం. మంగయ్య గారు, ప్రాబ్లమ్ సాల్వ్. రేపు నుంచి మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మీకేమైనా మతిపోయిందా? నన్నా? మిమ్మల్నే. మరి లేకపోతే ఈ ఏదో ఉన్న కంపెనీలో మళ్ళీ జాయిన్ అవ్వమంటారా? మీరే కదా అన్నారు ఇలాంటి కంపెనీలో వర్క్ చేయడం కన్నా మానేయడం బెటర్ అని.
నాకు నా మీద నమ్మకం ఉంది. వీడిచ్చే శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఇచ్చే కంపెనీలో జాబ్ కొట్టి చూపిస్తా. అంటే మనిషి మారిపోయినట్టున్నాడు. అందులోనూ ఏదో రెసెషన్ అన్నావు. కుక్క తోక వంకర్ అన్నట్టు వీడు అంతే. అయినా ఇంకొకసారి ఎలాంటి పరిస్థితి వచ్చినా వీడి దగ్గర మాత్రం అస్సలు వర్క్ చేయను. పదండి వెళ్దాం. సారీ అమ్మాయి. లేట్ అయిపోయింది. హలో సార్. I was not comfortable with the atmosphere there. I worked for 5 LPA in the last company, so I am at least expecting 7 to 8 lakhs in this company. We will get back to you. Thank you, sir. We will get back to you. 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 థ్యాంక్స్ అండి. మంగగారు ఇంటర్వ్యూ ఎంత టైం పడుతుంది? ఒక 2 hours పడుతుంది. అయితే వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. పర్లేదు, వెయిట్ చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? బండి పార్క్ చేస్తాను. ఏమైందండి టెన్షన్ పడుతున్నారు? ఏంటో అండి, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఏ యూజ్ లేకుండా పోతుంది. అసలు ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. అయినా అన్ని జాబ్స్ అలా బ్యాక్డోర్లో అమ్మేస్తే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే ఇలా ఉందంటే పాపం ఫ్రెషర్స్ పరిస్థితి ఇంకెలా ఉందో. అయినా తప్పంతా నాదే అండి. ప్రీవియస్ కంపెనీ వాడు జాబ్ ఇస్తా అని చెప్పినా కూడా నేనే మేనేజర్ మీద కోపంతో ఆవేశపడి నో అని చెప్పాను. ఎందుకు అలా అనుకోవడం? ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్ వచ్చి శాలరీ ఇంకా ఎక్కువ వస్తే పాత కంపెనీ మానేసి మంచి పని చేస్తా అనిపిస్తుంది కదా. మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. పాస్ట్ గురించి రిగ్రెట్ అవ్వాలా లేకపోతే హ్యాపీ ఫీల్ అవ్వాలా అని చెప్పి చూస్తుండండి. ఈ జాబ్ ఖచ్చితంగా మీకే వస్తుంది. చెప్పాలంటే నా దరిద్రం మామూలుది కాదండి. నాకు నల్లపిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అదే డ్రైనేజ్లో పడి చచ్చిపోద్ది. అందుకే ఇప్పటివరకు మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు. నాకు గట్టిగా అనిపిస్తుందండి ఈ జాబ్ పక్క మీకే వస్తుందని. నా దరిద్రం కాస్త మీకు అదృష్టంగా మారుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇక్కడున్న కాన్ఫిడెన్స్ ని ఇక్కడికి లిఫ్ట్ చేశారు. అదేంటో తెలియదండి, అందరు కాన్ఫిడెన్స్ లిఫ్ట్ చేస్తారని చెప్పి అందరూ నన్ను కాన్ఫిడెన్స్ లిఫ్టర్ అంటారండి. అది కాన్ఫిడెన్స్ లిఫ్టర్ కాదు, కాన్ఫిడెన్స్ బూస్టర్. ఈ మధ్య అలా కూడా అంటున్నారా? కరెక్షన్ చేసుకుందాం, తప్పలేదు. మంగ తయారు. ఓకే అండి, ఆల్ ది వెళ్ళొస్తాను. బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఏమైందండి? మీరే వరి అవ్వకండి. ఈ జాబ్ కాకపోతే ఇంకోటి సిటీలో బోలెడు జాబ్లు ఉన్నాయి, మీకు ఈజీగా వచ్చేద్ది. నాకు జాబ్ వచ్చిందండి. అవునా? మా మేనేజర్ గారితో ఛాలెంజ్ చేసినట్టే ఆ కంపెనీలో కంటే ఎక్కువ ప్యాకేజ్ జాబ్ వచ్చింది. ఇదంతా మీ వల్లే అండి, చాలా థ్యాంక్స్. ఏంటి రోస్టింగా? వెళ్దాం పదండి. ఏమైంది ఇంకా రాలేదు? This is my card. Hey, sorry. సారీ అండి. Okay, sorry, sir. మా తాత ఫోటో ఈయన పర్సులో పెట్టుకున్నాడు ఏంటి? కాంపిటీస్ మ్యూచువల్ తాత. ఈయన ఫోటో ఏంటి మీరు పర్సులో పెట్టుకున్నారా? ఈయన మీకు తెలుసా? తెలియడం ఏంటండి, ఆయన మా తాతే. అవునా? ఆ మీ తాతగారు చేసిన హెల్ప్ వల్లే మా నాన్నగారు ఆ రోజుల్లో చదువుకుని ఈ కంపెనీ అంతా పెట్టుకుని ఇక్కడ సెటిల్ అయ్యాము. నీకు తెలుసు కదా, ఒక్కసారి సిటీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేము. మొన్న రీసెంట్గా ఊరెళ్తే మీ తాతగారు చనిపోయారని తెలిసింది. పోనీలే, ఇప్పటికైనా నువ్వు కనిపించావు. సరే చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు?
సిటీలో చిన్నగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నా అండి. అదేంటి ఊర్లో అన్ని ఆస్తులున్నాయి కదా, వడ్డీ వ్యాపారం చేసుకోవటం ఏంటి? ఆస్తులేం లేవండి, మా తాత అందరికీ. సరే సరే, ఇదంతా ఆయన పెట్టిన భిక్షే. చూసావు కదా ఈ కంపెనీ, ఇదంతా మందే. నీకేం చేయాలో చెప్పు. నాకే వద్దండి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మంగా అని చెప్పి ఇప్పుడే ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ అమ్మాయికి మీ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ చూడరా, కానీ ఈ విషయం మాత్రం ఆ అమ్మాయికి చెప్పకండి చాలు. సరే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నిన్న నైట్ అంతా కష్టపడి చదివినందుకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. అబ్బో. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, చాలా టైర్డ్గా ఉన్నాను, వెళ్ళి పడుకోవడమే. గుడ్ నైట్. ఏమండి మంగా గారు, హ? మీరేమన్నా అడవిలో పుట్టారా? ఏమైందండి? లేకపోతే జాబ్ వచ్చింది కదా, ఇంత హ్యాపీ మూమెంట్ లో లోపలికి పిలుస్తారు అనుకుంటా. అబ్బా, మర్చిపోయాను, రండి. బామ్మ, చూడెవరొచ్చారు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది బాబు. ఏంటి బామ్మ, అప్పుడే మర్చిపోయావు నన్ను? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. చీకేసిన తాటిపండు లాంటి జుట్టు, పొలం దగ్గర దిష్టిబొమ్మ లాంటి ముఖం ఎక్కడో చూశాను బాబు. గుర్తొచ్చింది. ఆ, ఆ, ఆ. మా మంగ ఆటోలో కొట్టింది నిన్నే కదా బాబు. నా దరిద్రానికి నేనే బామ్మ, మీరు మర్చిపోయి ఉండాల్సింది అదే బెటరు. సరదాగా అన్నాను బాబు. ఈ మధ్య మా మంగ నీ గురించి ఎక్కువ మాట్లాడుతోంది. అవునా బామ్మ, ఏం మాట్లాడిందో ఒక ముక్కలో చెప్పవా? తింగరోడే గాని మంచాడని చెప్పింది బాబు. తింగరోడా? నేనేం అలా అనలేదు. పోన్లేండి, కనీసం మంచోడు అన్నారు, అది చాలు. సర్లేండి. అవును బామ్మ, మంగ చెప్పింది ఈ మధ్య హెల్త్ బాగుంటలేదంట. వయసు అయిపోయింది బాబు, ఇంకెలా ఉంటాను. ఊరుకో బామ్మ, నీకు వయసు అయిపోవడం ఏంటి? మంగాని నిన్ను పక్క పక్కన పెడితే మంగ ఎవరో బామ్మ ఎవరో పోల్చుకోలేని తెలుసా? అందుకేనా మా బామ్మకి లైన్ వేశారు? మరి ఏం చేయమంటారు, మీ ఇద్దరులో బామ్మే అందంగా ఉన్నారు, తప్పట్లేదు. ఏంటో ఈ మధ్య బామ్మల ఫోకస్లో ఉండి అమ్మాయిలు అవుట్ ఆఫ్ ఫోకస్లోకి వెళ్ళిపోతున్నారు. మీకు ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నారు? మీకు లైన్ ఎట్లేదనా? నేనేం అలా అనలేదు. నాకు అర్థమైపోయిందిలేండి. నేను నిజంగా అలా అనలేదు. బాబు, నీకో విషయం చెప్పనా? చెప్పండి. మా మంగ ఇంతవరకు ఏ అబ్బాయి గురించి ఇంత మంచిగా చెప్పలేదు బాబు. నా ఆరోగ్య పరిస్థితి చూస్తే ఎక్కువ రోజులు ఉండలేనేమో. బామ్మ, ఇన్నాళ్ళు నేను వెళ్ళిపోతే మా మంగ ఎక్కడ ఒంటరిదైపోతుందో అని భయంగా ఉండేది. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది నిన్ను చూస్తే. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మంగకి తోడుగా ఉంటావు కదా బాబు. నువ్వేం కంగారు పడకు బామ్మ, నేను ఎప్పుడు తనకు తోడుగా ఉంటాను. అందుకే నేను చనిపోయే లోపల మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది బాబు. మంగా, బాబు ఇట్రండి. కూర్చోండి. ఏంటి ఇద్దరు మాట్లాడలేదు? బాబు, నువ్వు చెప్పు, నీకు ఇష్టమేనా? రాకరాకు వచ్చిన ఛాన్స్ నేనెందుకు వదులుకుంటాను? అసలు మిస్ అవును. ఈ విషయం నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరే అడిగేశారు. నాకు ఇష్టమే బామ్మ. భోగి గారు, మీరు ఇలా రండి. మీరందరిలాంటి వారు కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసమే నాకు హెల్ప్ చేస్తున్నారనుకున్నా, కానీ ఇది మీ నిజస్వరూపం. మీకన్నా మేనేజర్ గాడే బెటర్. నటించకుండా మొహం మీద నిజం చెప్పేశాడు, కానీ మీరు ఫ్రెండ్షిప్ అని గొయ్యి తవ్వి టైం చూసుకొని అందులో ముంచేశారు.
ఇంకెప్పుడు మీ ఫేస్ నాకు చూపించొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అది కదండి. వెళ్ళండి. అమ్మో, విధి నీతో వింత నాటకం ఆడుతుందిరా భోగి. ఎస్ చెప్పినా బాధే, నో చెప్పినా బాధే. జాగ్రత్త మేనేజ్ చేయాలి. ఏమైంది బాబు, ఆలోచించుకుంటున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. పెద్దవాళ్ళు, అన్నీ చూసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, ఎన్నో పెళ్ళిళ్ళు చేశారు, ఎన్నో దాంపత్యాలు చూశారు. ఇంత పెద్ద డెసిషన్ మీరే తీసుకున్నాక కాదని నేను అనగలనా? తను అనగలదా? మీకు ఇష్టం వచ్చినట్టే చేసేయండి. బామ్మ, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పాపం రాక రాక మొదటిసారి మన ఇంటికొస్తే ఎందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది లేదులేండి, నాకు కంఫర్ట్ గానే ఉంది. మీరు ఆగండి భోగి గారు. బామ్మ, ఒకసారి లోపలికి రా, నీతో మాట్లాడాలి. కెన్ ఐ పార్టిసిపేట్? వద్దండి, 2 minutes లో వస్తాను. లోపల తీసుకుని మాట్లాడేంత సీక్రెట్ ఏముంటది? వెళ్ళిందాం, ఏదో యూజ్ అవుద్ది. బామ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మొహం మీద అలా ఎలా అడిగిస్తావు? నేను పోయే లోపల నీ పెళ్లి చూద్దామనుకున్నాను. ఇందులో తప్పేముంది? నువ్వే అన్నావుగా అబ్బాయి మంచోడని. ఒప్పుకోవచ్చు కదా బంగారం. నేను ఒప్పుకోను. అప్పులన్నీ తీరే వరకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అలా అయితే నువ్వు నా వయసుకొచ్చే వరకు నీకు పెళ్ళే కాదు. ఏం పర్లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కష్టపడి అప్పులు తీరుస్తున్నావు. అతను పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ ఇద్దరు కలిసి అప్పులు తీర్చొచ్చు కదా. అసలే వడ్డీ వ్యాపారం. అమ్మది నమ్మ బత్తాయో, ముసలమ్మే గాని మా అనుభవరాలు. ఒసే బామ్మ, ఏంటి ఇంత కమర్షియల్గా తయారయ్యావు? అసలే అన్ని బరువులు నీ మీద వేసుకుని అప్పులు తీరుస్తున్నావు. నేనెలా చూడను? నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నానే. నా కొడుకు చేసిన అప్పులకి నువ్వు కష్టపడుతున్నావు. ఏం పర్లేదు బామ్మ, అన్నీ సర్దుకుంటాయి. ఏమీ సర్దుకోవు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటావని నాకు మాట ఇవ్వండి, లేకపోతే నేనే ఈ భూమి మీద నుంచి సర్దుకుంటా. బామ్మ, హలో, హౌ ఆర్ యూ? దెబ్బలేమన్నా తగిలాయా? పడింది మీరు. ఓ, డోర్ చాలా బాగుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? బామ్మ తగ్గడం వినిపించింది, వాటర్ తో వచ్చాను. మరి గ్లాస్ ఏది? మీ ఇంట్లో వాటర్ ఎక్కడ ఉంటుందో నాకే తెలుస్తుందండి, అది కనుక్కుందామని వచ్చాను. డోర్ గంట లోపు మీరు లాగడంతో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అలా కింద పడిపోయాను. ఈ పిచ్చి వేషాలు ఎప్పుడు ఆపుతారో. పుట్టుకతో వచ్చినవి పుట్టుమచ్చలు లాంటివి, నేను పోయేంత వరకు పోవు. సరే ఏడండి, అదే బామ్మతో ఉండండి, నేను వాటర్ తీసుకొని వస్తాను. బామ్మ మాట బంగారం మూట అనమాట. అవును బామ్మ, సడన్ గా అంతలా తగ్గేసేవాటి, కొంచెం ఉంటే 108 కాల్ చేసేవాడిని. అదంతా యాక్షన్ బాబు. అమ్మ బాబోయ్, బామ్మ నువ్వు గనక సినిమాల్లోకి వచ్చుంటే ఈ పాటికి మానడి 2 అని చెప్పి నీ బయోగ్రఫీ తీస్తారు తెలుసా? మరి అలా చేయకపోతే మాట వింటుందా ఈవిడి గారు? అది కూడా నిజమే. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళడానికి కూడా ఈ రేంజ్ పోకరు ఉండదు. పెళ్ళంటే వద్దు వద్దు అంటుంది. అదే ఆ వయసులో నేనున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసేయండి చేసేయండి అని చంపుకు తినేసేదాన్ని, తెలిసిందా? బామ్మ అప్పట్లో ఫుల్ స్పీడ్ అనమాట. మరేమనుకుంటున్నావు? సరే గాని నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు బామ్మ. నీకు మా మంగంటే ఇష్టమేనా? చాలా ఇష్టం బామ్మ. మంగళాంటి అమ్మాయిని ప్రేమించడానికి అబ్బాయి అయితే చాలు, కానీ తనలాంటి అమ్మాయి మనల్ని ప్రేమించడానికి చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఈ రూపంలో వచ్చింది అనుకుంటున్నాను. నేను కూడా అందరు అబ్బాయిలాగే తను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుందని చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ తన చెమ్మ మీద కొట్టినప్పుడే తన క్యారెక్టర్ ఫ్యాన్ అయిపోయాను. అందుకే తను నా వాడు అని అనుకుంటుంది, తన ఆస్తోనే తన చుట్టూ తిరుగుతున్నాను. ఇదిగో వాటర్ తాగు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటాననే వరకు, నాకు మాట ఇచ్చే వరకు నేను తాగను, తినను, మందులు కూడా వేసుకోను. బా, నన్నైతే ఇలా బ్లాక్మెయిల్ చేసి ఒప్పిస్తావు, తన్నెలా ఒప్పిస్తావు? అది తర్వాత సంగతి, ముందు నువ్వు చెప్పు. సరే నీ ఇష్టం. ఆ మాట చాలు నాకు. ఏం బాబు, నీకు ఓకే కదా? నాకు ఓకే బామ్మ. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను తన్ని బయట వరకు దింపేసి వస్తా. అతను వెళ్తానని అనలేదు కదే. వెళ్తాను మామ, మీ ఆరోగ్యం జాగ్రత్త.
ఉంటానే. ఆ. మా బామ్మ ఒకసారి పట్టుకుందంటే అస్సలు వదలదు. మీ పోలికే. హా? అదే ఆవిడ పోలికలో మీకు వచ్చాయి అంటున్నాను. అయి ఉంటుందిలేండి, కానీ చాలా థ్యాంక్స్ అండి. అదే అంటే నేను మా బామ్మ హ్యాపీనెస్ హెల్త్ గురించి ఆలోచించి ఆవిడకి నో చెప్పలేకపోయా. కానీ మీరు సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మీకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పారు. ఇష్టమేముందండి, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ బామ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. అది రోజు అవుద్దా? చివరి రోజులో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది డాక్టర్లు మందులు కాదండి, వాళ్ళతో స్పెండ్ చేసే ఒక క్వాలిటీ టైం, అలాగే బరువులేని ఆలోచనలు. మీ క్వశ్చన్ చెప్పనా, అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాకపోతే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మంచి ఆలోచనలతో పోవడం ఒక గొప్ప వరం అండి. అలాంటిది వాళ్ళకి మనం ఇస్తే చాలు. అవునండి, నేను కూడా ఈ మధ్య ఈ టెన్షన్స్లో పడి బామ్మతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. కానీ మీ వల్లే ఇవాళ బామ్మ చాలా యాక్టివ్గా కనిపించారు. మీరు ఏమనుకోకపోతే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి బామ్మతో అలా టైం స్పెండ్ చేయండి. అంటే మీకు ఏ ఇబ్బంది లేకపోతేనే. ఇబ్బంది ఏముంటుందండి, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు బామ్మకి దగ్గరుండి సేవలు చేసుకుంటాను, ఆవిడ నవ్విస్తాను, కబుర్లు చెప్తాను. ఆవిడకి మీరు కాకుండా ఒక మనవడు ఉన్నాడు అని చూపించేస్తాను. నిజంగానా? అంటే మీకు చాలా పనులుంటాయి కదా. పనులు ఏముంది, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. నాకు జీవితం నేర్పింది ఒకటే అండి, అందుబాటులో ఉన్నంత వరకు మనకు దాని వాల్యూ తెలియదు. మనిషి అయినా వస్తువైనా దూరమేక అర్థం అవుతుంది. అర్రే దగ్గర ఉన్నప్పుడు బాగా చూసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. గాలి విలువ మనం పీల్చుకున్నంత వరకు తెలియదండి, ఒక్కసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టినప్పుడు తెలుస్తుంది దాని విలువ. కరెక్ట్గా చెప్పారండి. ఇంత చెప్తున్నారంటే మీరు లైఫ్లో చాలా చూసుంటారు కదా. చాలానే చూసానులేండి, ఒంటరి జీవితం కదా. సరే కానీ మీరు చెప్పండి, మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అమ్మ, నాన్న, చెల్లి ఇలా అందరూ ఉన్న అబ్బాయినా, లేకపోతే నాలంటే అనాథనా? అంటే మీకు కూడా ఉంటుంది కదా పెళ్ళయ్యాక మీ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నల్లో మీ అమ్మ నాన్నలు చూసుకోవాలని చెప్పి. ఏమో అండి, మా బామ్మ కోసమైనా ఆవిడున్నప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాతో పాటు మా బామ్మని కూడా యాక్సెప్ట్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. పెళ్ళయ్యాక కూడా తన మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. తను మంచోడై ఉండాలి, నాకు నచ్చాలి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ బామ్మున్నంతకాలం తను ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. అబ్బో, మీ గురించి అసలు మీరు ఆలోచించుకోరా? నాదే ముందులేండి, లైఫ్ సాగిపోతే చాలు. మీ గురించి చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పెద్ద ఫ్యామిలీ ఉన్న అమ్మాయా, లేదా ఎవరు లేని అమ్మాయా? మన ఫ్యామిలీ మాత్రం మనం నిజంగా ప్రేమిస్తారండి, వేరే వాళ్ళంతా ఎక్కడ చోట దొరికేస్తారు. అందుకే నేను లైఫ్లో కోరుకునేది ఒక ఫ్యామిలీ. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానని చెప్పి ప్రతిరోజు నా కోసం వెయిట్ చేసే నా భార్య, పిల్లలు. నా లైఫ్లో రెండే ఇంపార్టెంట్ అండి, ఫ్యామిలీ, మనీ. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకో దానికి వాల్యూ ఉండదు. అందుకే పెళ్ళికి వచ్చే ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి ఎప్పటి నుంచి తెగ కూడబెట్టేస్తున్నాను. మీరు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్స్ అండి. అవును, ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిజమేనండి, స్కూటీ మీ ఇంటి తర్వాత మర్చిపోయాను, వెళ్దాం పదండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మంగకి తోడుగా ఉంటావు కదా బాబు. నువ్వేం కంగారు పడకు బామ్మ, నేను ఎప్పుడు తనకు తోడుగా ఉంటాను. అందుకే నేను చనిపోయే లోపల మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది బాబు. ఏమో ఇది ప్రేమేమో, ఏమో విధిరాతేమో, ఏమో మది మాటేమో, ఏమో 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 ఇది వింతేమో, ఏమో గిలిగింతేమో, ఏమో ఇది ఇంతేనేమో. చెంత చేరి ఉండిపోనా నీ చూపుతో చూసే చిత్రంలా, సంద్రమల్లే గుర్తుండిపోనా ఆలకే తాకే వేకువలా. బామ్మ, నాన్నగారి దగ్గర పనిచేసిన హరీష్ అన్నకి హెల్త్ బాలేదంట, నేను ఒకసారి చూసొస్తాను. సరే. భోగి విషయం ఏం చేశావు? ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది బామ్మ.
మంచి టైం చూసుకొని నేను తనతో మాట్లాడతానులే. సరే నేను వెళ్ళొస్తా. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఇప్పుడు కొంచెం బాగానే ఉందమ్మా. ఎందుకన్నా ఇంత డల్గా ఉన్నావు? అప్పుల గురించేనా ఇంత బాధపడుతున్నావు? నేను కూడా ఇలానే భయపడ్డాను, కానీ టైంకి నా ఫ్రెండ్ ఒకతను హెల్ప్ చేశాడు. అతన్ని ఇక్కడికి పిలిచాను, నీకు కూడా హెల్ప్ చేస్తాడు. అతను ఎవరు చెప్పినా మాట విండమ్మా. ఒకసారి డబ్బులు తీసుకుంటే జనం దగ్గర రక్తం తాగేస్తాడు. డబ్బులు తింటాడో అన్నం తింటాడో అర్థం కాదమ్మా. ఎవరైనా పర్లేదన్నయ్య, మా వాడు చూసుకుంటాడులే. ఇంతకీ వడ్డీ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? అంతెందుకన్నయ్య? తనది కూడా వడ్డీ వ్యాపారమే. నాకు రూపాయి వడ్డీకే ఇచ్చాడు. అదిగో వచ్చేసాడు. హరీష్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. 4 నెలల నుంచి నీకోసం వెతుకుతున్నాను. అక్కడ ఇల్లు ఖాళీ చేసి చెప్పకుండా ఇక్కడ షిఫ్ట్ అయిపోయావా? భోగి గారు నీకు ఆల్రెడీ తెలుసా? ఎందుకు తెలీదు? నా దగ్గర 2 లక్షలు తీసుకొని బాబు జంపు మీ పుణ్యమని చెప్పి ఈరోజు దొరికాడు. ఓ, నువ్వు తీసుకుంది ఇతని దగ్గరేనా? అవునమ్మా. భోగి గారు, ఇతను నాకు అన్నలాంటివాడు. పాపం హెల్త్ బాగాలేక మీకు డబ్బులు ఇవ్వలేదు. కాస్త వడ్డీ తగ్గించి టైం ఇస్తే ఇచ్చేస్తాడు. ఓకేనా? అన్నయ్య, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు. నేను మాట్లాడాను కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. మంగ గారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి దయచేసి. ప్రొఫెషన్ని పర్సనల్ కలపద్దు. ఇదిగా ముందే చెప్తున్నాను, నీ వల్ల ఇప్పటికే చాలా పక్కపడింది. రొటేషన్ కూడా ఆగిపోయింది. నా గురించి తెలుసు కదా, 1 నెలలో ఇచ్చేయాలి. మరి మీకు ఇంత డబ్బు పిచ్చున్నప్పుడు నాకెందుకు రూపాయి వడ్డీకి అప్పిచ్చారు? అడగకుండానే ఎందుకు సాయం చేశారు? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి. నా అనుకునే ఒక్కొక్క మనిషి మీరు అనుకున్నాను కాబట్టి. కాబోయే భార్య కోసం ఎంత చేసినా తక్కువ అనుకున్నాను కాబట్టి. సారీ అండి, ఈ విషయం ఈ సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. నేనిదే నా గురించి, నా అనుకునే వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించను. నేనే కాదు, చిన్నప్పటి నుంచి సొసైటీ వల్ల నాలాగా దెబ్బలుతున్న ప్రతి ఒక్కడు ఇలానే ఆలోచిస్తాడు. ఇంతున్నప్పుడండి, ఇంత ఒక పూట అన్నం పెడితే ఇంకో పూట అన్నం అడుగుతానని చెప్పి నన్ను ఎవరు లోపల కూడా రానవలేదు. అంతెందుకండి, మా బంధువులు వాళ్ళకి నేను భారం అవుతానని చెప్పి తలుపులు మూసేశారు. మా తాతకి రాసి దొబ్బేసిన వాళ్ళు కూడా నన్ను పెంచితే ఆస్తులు వాట అడుగుతానని చెప్పి బయటికి గంటేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కలైనా నా మీద జాలిపడి నన్ను బాగా చూసుకుంటుంటే ఇలా ఉండేవాడిని కాదు. మీలానే పుట్టపతి సాయిబాబులా మాట్లాడేవాడిని. నాకు తెలుసు ఇంత మాట్లాడిన తర్వాత మీరు నా మొహం కూడా చూడరని చెప్పి. అయినా పర్లేదు, ధనం మూలం ఇదం జగత్. ఎవడ లేకపోతే నాకెందుకు మంగా గారు? అయినా వాడి సిచ్యువేషన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? మానవత్వం, అమాయకత్వం నా దృష్టిలో 2 ఒక్కటే. ఒక్కలే ప్రపంచంలో ఎవడు ఒక్కతే ఉందా అని అనుకోలేకపోతున్నానేటి. జీవితంలో ఒంటరిగా ఉండడం భరించచ్చేమో కానీ ఎవరైనా మనకు బాగా దగ్గరయ్యి ఆశలు కలిగించి దూరం అయితే మాత్రం అసలు భరించలేం. ఈ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా మీద చిరాకు వచ్చిన వదిలేసి వెళ్ళిపోయాడా? లేకపోతే నేను మారుతాను వదిలేసి వెళ్ళిపోయాడా? మంగా, ఏంటి కొన్ని రోజుల నుంచి అబ్బాయి రావట్లేదు? ఏమో నాకు తెలీదు, ఏదైనా పనిలో ఉన్నాడేమో. నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా? ఏమైంది ఆలోచిస్తున్నావు? తను నీకు కరెక్టా కాదా అనా? బామ్మ,
నీకు నేను, నాకు నువ్వు. మనకు మూడో వ్యక్తి అవసరం లేదు. నువ్వు ఇంక తన గురించి ఆలోచించకు, వదిలే. ఏమైంది చెప్పు. తను పెద్ద సైకో బామ్మ. చిన్నప్పుడు తన్నెవ్వరు పట్టించుకోలేదని మనుషుల మీద కొంచెం కూడా జాలి లేకుండా ఉంటున్నాడు. అసలు అలా ఎలా ఉంటారు? తెల్ల కాగితంలో నల్ల చుక్కను మాత్రమే మనం చూస్తాం, కానీ దానికి కారణం మాత్రం మనం పట్టించుకోం. తనను మళ్ళీ ఒంటరిగా వదిలేయాలనుకుంటున్నావు, కానీ దగ్గరగా ఉంటూ ఆ చుక్కను కూడా అందమైన ముగ్గులా మార్చాలని అనుకోవట్లేదు. నీకు అర్థం కాదు బామ్మ. మనం నలుగురితో కలిసి బతకాలనుకుంటాం, కానీ తను నలుగురిని దోచుకొని బతకాలనుకుంటాడు. తను దోచుకోపోతే తనను దోచుకుంటారని భయంతో పెరిగాడు. నువ్వు దగ్గరగా ఉండి ఆ భయాన్ని దూరం చేయలేవా? చూడు మంగా, తన ప్రేమలో నిజాయితీ ఉంది. కావాలంటే చూడు, నువ్వు వద్దన్నా మళ్ళీ మళ్ళీ వస్తాడు. బామ్మ. ఆ, రా రా కూర్చో. అమ్మయ్యా. ఏంటి పడుద్దాయ్, నేను పోయాననుకున్నావా? ఇన్ని రోజులు కనిపించలేదు. అలా ఏం లేదు బామ్మ, పనుండి రాలేదంతే. ఓహో, పనుంటే మమ్మల్ని పట్టించుకోవు అంతేనా? అలా ఏం లేదులే బామ్మ. విశేషాలేంటి చెప్పు. మంగలేదా? మంగుంటే రానివ్వదనేగా, తను లేనప్పుడు వచ్చావు. మళ్ళీ నాటకాలు ఎందుకురా బడుద్దాయ్? ఏమైందిరా అలా ఉన్నావేంటి? మంగకి నా ప్రేమ విషయం చెప్పేశాను బామ్మ. ఆ, అవునా? ఏమంది మంగా? నేనేదో సినిమాలో లాగా పువ్విచ్చో లేకపోతే టైటానిక్ సినిమాలో లాగా పోజ్ పెట్టి రొమాంటిక్గా చెప్పలేదు. మరి ఎలా చెప్పావు? ఏదో కోపంలో నా అంత ఎదవనడు నన్ను పెళ్లి చేసుకుంటే నేను అంత దిక్కుమాలంగా ఉండదని చెప్తూ నా ప్రేమ విషయం చెప్పాను. ఓహో, అదా సంగతి. అలా ఉంటుంది మనతో. ఎందుకురా లోపలున్న బాధని బయటికి నవ్వుతూ కప్పేస్తున్నావు? ఇన్ని రోజులు జీవితం పరీక్షలో పాస్ అయిపోయని చెప్పి చాలా పొగడుతూ ఉన్నాను బామ్మ. కానీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ చాయిస్కో తెలిసాను ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మనుషుల పద్ధతులు అస్సలు అర్థం కాలేదు బామ్మ. ఇప్పుడు వస్త్రదానం వస్త్రాలు లేని వాళ్ళకే కదా చేస్తారు, భూదానం భూమి లేని వాళ్ళకే కదా చేస్తారు. అలాంటప్పుడు గుళ్ళ అన్నదానం కూడా నాలుగు అనాథాశ్రమంలో ఆకలితో ఉండే వాళ్ళకి ఎందుకు పెట్టాలనుకోరు? రోజు తినేవాళ్ళు ఆ ఒక్క పూట కూడా తినగలరు కదా, మరి వాళ్ళకెందుకు అన్నదానం చేయడం? ఆ ఒక్క పూటతో వాళ్ళకి పెట్టే డబ్బుతో ఎన్ని అనాథాశ్రమాలకి ఒక నెలంతా అన్నం పెట్టచ్చు. నా ఆలోచనలు తప్పవచ్చు బామ్మ, కాకపోతే చిన్నప్పటి నుంచి ఆకలితో పెరగడం వల్ల వచ్చిన ఆలోచనలు ఇవన్నీ. అందుకే నాకు తెలియకుండా మనుషుల మీద కోపం పెరిగిపోయింది. లెక్కలైనంత డబ్బు సంపాదించి మంగని పెళ్లి చేసుకుని ఊర్లో జమీందారులు బతుకుదాం అనుకున్నాను. నన్ను ఉద్దరికి దూరం పెట్టిన వాళ్ళందరికీ నేనేంటో చూపిద్దాం అనుకున్నాను. ఎండకి వానకి గాలికి పెరిగినాను, ఎందుకంటే మంచి ఆలోచనలు ఏమొస్తాయి బామ్మ. బామ్మ ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోవచ్చా? 15 ఏళ్ల ముందు నన్ను ఎవరైనా ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమ చూపించుంటే నేను ఇలా అయ్యేమని కాదు బామ్మ. ఆరోగ్యం జాగ్రత్త బామ్మ, జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మీరేంటి ఇక్కడ? బామ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూడడానికి వచ్చాను. చూశారు కదా, ఇంకా వెళ్ళిపోండి. బామ్మ మంగా, తనకి నీ ప్రేమ విషయం చెప్తా అన్నావు, చెప్పావా? అవునా బామ్మ? అవునరా. అయినా ఇదంతా నాకెందుకు, మీరు చూసుకోండి. పుల్ల పెట్టాల్సిందంతా పెట్టేసి ఇప్పుడు చూడు ఎలా అంటుందో. తను పోని అప్పుడు చెప్తాను పని. నాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి. నాకేంటో చెప్పండి, హెల్ప్ చేస్తాను. బాత్రూమ్ కడగాలి, కడుగుతారా? మరి నన్ను పెళ్లి చేసుకుంటారా? అక్కర్లేదు, మీరు దయచేయండి. అలా కాదండి, కొంచెం మాట్లాడాలి మీతో. ఏం లేదండి మాట్లాడడానికి. మాట్లాడితే మళ్ళీ ప్రేమలో పడిపోతావని భయమా? భయం లేదు. మరి మాట్లాడొచ్చు కదా. సరే చెప్పండి. ఇక్కడొద్దు, నేను వినలేను. సరే పదండి, బయటికెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి. నన్ను నిజంగానే ప్రేమించారా? ముందు అలానే అనుకున్నా,
కానీ పెళ్ళవక ముందే మీ గురించి తెలిసి మంచిదైందని మొన్న మీతో మాట్లాడాకే అర్థమైంది. నేనేం తప్పు చేశానండి? బాగా డబ్బు సంపాదించి నన్ను పెళ్లి చేసుకునే మీకు, మన పుట్టబోయే పిల్లలకు మీలాగా నాలుగా తల మీద బరువు లేకుండా మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకున్నాను. నేను చేసే తప్పు రేటో నాకు తెలియదు, కానీ నాకు లైఫ్లో ఒకటే గోల్ అండి. నన్ను ఎవరైతే వద్దనుకుందో అదే ఊరికెళ్ళి పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకుని జమీందారులో బతకాలనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? తప్పు కాదండి, పాపం. అది మీతోనే అంతమైపోవాలి. లేదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అది మన పిల్లల్ని అంటుకుంటుంది. పాపం, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంత తప్పు నేనేం చేశాను? పెళ్ళం పిల్లలతో మీరే నా హాయిగా ఉండాలి, మిగతా వాళ్ళు ఉండక్కర్లేదా? పాపం ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్న వాళ్ళకి మీరు అంతంత వడ్డీలకు డబ్బిచ్చి పెద్ద భారంగా మారారు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ జీవితం మీద పెట్టుకున్న చిన్న చిన్న ఆశల్ని మీరు వడ్డీల రూపంలో లాగేసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు మీకు కాదండి, మీ పిల్లలకి తగులుతుంది. ఇదేనా మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న భవిష్యత్తు? ఒకవేళ ఇదే అయితే మీరు నాకు అస్సలు అక్కర్లేదు. నాకు అర్థమైంది, మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించారు. కానీ ఏదో కొంతమంది చేసిన దానికి అందరి మీద కోపం తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాలం ఏ బాధనైనా తగ్గిస్తుంది. మీరు త్వరగా లేదండి, కాలం బాధను తగ్గించదు. కాలం బాధతో ఎలా బతకాలో నేర్పిస్తుంది. నేను అర్థం చేసుకోగలను. మా నాన్న చనిపోయి ఇన్నాళ్ళైనా ఇంకా బాధపోలేదు. ఆ బాధతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నా. మీ ఆలోచనలో తప్పు లేదండి, మీరు వెళ్తున్న దారిలోనే తప్పుంది. మీరు వచ్చిన దారిలో ముళ్ళుంటే అవి పక్కకు తీసి మిగతా వాళ్ళకి మంచి దారి ఇవ్వాలనుకోవాలి, కానీ మీకు కుచ్చుకున్నాయి కదా అని అందరికీ కుచ్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. చెప్పాలంటే మీరు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు. నేను మిమ్మల్ని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఒక్కసారి మీ వాళ్ళు అనుకుంటే మీరెంతవరకైనా వెళ్తారు. ఏ అమ్మాయికైనా అంతకన్నా ఇంకేం కావాలి? బామ్మ ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుందంటే దానికి కారణం మీరే. మీ మాటలే నా కాన్ఫిడెన్స్ పెంచాయి, నాకు జాబ్ వచ్చేలా చేశాయి. నేను మళ్ళీ నా కాళ్ళ మీద నిలబడగలను అనే ధైర్యాన్ని నాకు ఇచ్చాయి. మీకన్నా ముందే నేను నా ప్రేమ విషయం మీకు చెప్దామనుకున్నా, కానీ మీ బ్రెయిన్లో ఒక వైరస్ ఉంది. నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు మీకు యాంటీవైరస్లా పనిచేస్తాయి అనుకుంటున్నా. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నువ్వు ఇప్పటివరకు వసూలు చేసిన వడ్డీలో 20% మాత్రమే నువ్వు ఉంచుకొని 80% వాళ్ళకి తిరిగిచ్చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, కష్టపడి బతికే వాళ్ళకి తిరిగిచ్చే చాలు. నాకు అర్థం కాలేదండి. ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే దానికి 10 రూపాయలు వడ్డీకి ఎంత? 10,000. అది నెలకి. మరి 10 నెలలకి 1,00,000. ఆ 1,00,000లో 20,000 నువ్వు ఉంచేసుకొని 80,000 వాళ్ళకి తిరిగిచ్చేయి. అలా అయినా నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో. అమ్మ బాబోయ్, అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? ఇదిగో అయింది, అది అయిపోయింది. ఇక్కడ నుంచి బుద్ధిగా ఉంటాను. కుదరదు, చేసిన దానికి అనుభవించాల్సిందే. రేపు నీ అకౌంట్స్ బుక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నేను లెక్క చేసిస్తా. కుదిరినంత త్వరగా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ తర్వాతే మన పెళ్ళి. నాకు పెళ్ళి అవసరమా? మనకు పెళ్ళి అవసరమా అనుకుంటున్నారు కదా? అవునండి. చిచ్చి లేదండి. ఇంకా మీరు మారరు, వేరే వాళ్ళని చూసుకోండి. మంగగారు, సరే, ఇది మీరు నా ప్రేమకు పెట్టే పరీక్ష అనుకుంటాను. ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం అయినా తీసుకోండి, కాకపోతే ఆలోచించుకోండి. ఇంకో 3 months వరకే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత 1 year వెయిట్ చేయాలి. సరే అండి. అకౌంట్స్ బుక్ తీసుకురావడం మర్చిపోకండి. హరీష్, ముందు మా హరీష్ అన్న అకౌంట్ సెటిల్ చేయండి. చేస్తానులే. హలో హరీష్, నేను ఇదిగో, నువ్వు నాకు వడ్డీ సంవత్సరం కట్టావు కదా, వడ్డీ అసలు కట్ చేసుకుంటే నువ్వు ఇంకా నాకు 8K ఇస్తే చాలు. అంటే 8K ఇస్తే చాలా, ఇంకేం అక్కర్లేదా? చాలరా, ఇంకేం అక్కర్లేదురా. ఏంటన్నా నీలో సడన్గా ఇంత మార్పు? డీటెయిల్స్ అడక్కరా, కుదిరినప్పుడు ఇవ్వు చాలు. సరే అన్న. హ్యాపీ. ప్రవీణ్, 70K నోట్ చేసుకోండి. రేయ్, ఇది నేను నీ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్న వడ్డీరా, తీసేసుకో. ఏంటన్నా ఒక నెల కరెక్ట్గా ఇవ్వకపోతే మీద పడిపోయేవాడివి, ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తున్నావు. అప్పుడు వేరు ఇప్పుడు వేరురా, చాలా మారింది. జాగ్రత్త. సారీ తమ్ముడు, నీ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్న వడ్డీ తీసేసుకో. మంగగారు, మీరు చెప్పినట్టు అందరికి ఇచ్చేసాను, ఒక్కలకి తప్ప. ఇంటికి వెళ్ళి చూశాను, ఖాళీ చేసి ఉంది. మీరేం కంగారు పడకండి, మనకు ఫుల్ సర్కిల్ ఉంది. ఈ ఎతికి మరి ఇప్పించేద్దాం. మీరు పెళ్ళికి రెడీగా ఉండండి.
అవును, మొన్న బుక్లో చూశాను, చాలా పెద్ద అమౌంట్, 29 lakhs ఉంది. అదే నేను ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ అమౌంట్ అదే. డబ్బులు అర్జెంట్ అన్నాడు. ఇంటి వ్యాపారాలు తాకట్టు పెడితే 10 లక్షలు ఇచ్చాను. వడ్డీ కూడా సరిగ్గా కట్టలేదు. నాకు 3 సంవత్సరాలు పట్టింది అసలు వడ్డీ కలిపి 46 లక్షలు వసూలు చేయడానికి. అసలు మన వడ్డీ వ్యాపారం ఈ రేంజ్ లో ఉందంటే ఆయన చలవే, మా అనుభవం ఎక్కడ ఉన్నాడో ఏంటో, అదే బతికే ఉంటాడులేండి. మొత్తం మీరే వసూలు చేశారా? అంతా ఎక్కడ అవుద్ది, కుర్రలో డబ్బులు ఇచ్చి మరీ చేయించాం. ఆయన ఇంటి వ్యాపారం తాకట్టు పెట్టాడు కదా, సత్యనారాయణ ఆడే కట్టాడు. ఆ, ఇది చాలా పెద్ద అమౌంట్ కదా, ఇంత త్వరగా ఎలా సెట్ చేశారు? అంటే ఆ డబ్బుతో ఊర్లో పొలం కొన్నాను. అలాంటి డబ్బు మన దగ్గర ఉండకూడదన్నారు కదా, అందుకే పొలం అమ్మేసి డబ్బు తెచ్చాను. పదండి ఇచ్చేద్దాం. భోగి గారు, ఆ, నేను ఇప్పటివరకు అంత అమౌంట్ ఎప్పుడు చూడలేదు. మీరేమనుకోనంటే ఒకసారి చూడొచ్చా? చూడండి. దీన్నే ఉందండి, పెళ్ళైన తర్వాత ఎలాంటి మీకు బోలెడు చూపిస్తాం. హ్మ్, ఇంతకైనా పేరేంటి? నీలం భాస్కర్ రావు. ఓహో. భోగి గారు, ఉమ్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఆ. అస్సలు టెన్షన్ పడకండే. నేను టెన్షన్ పడ్డమా? అలాంటివి ఉండవు, చెప్పండి పర్లేదు. ఆ నీలం భాస్కర్ రావు ఎవరో కాదు, మా నాన్నే. మంగా ఏం మాట్లాడుతున్నావు? అవును భోగి గారు, ఆయన మా నాన్నే. నా పేరు నీలం మంగతాయర్. 3 years బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు అర్జెంట్గా 10 lakhs అవసరం ఉంటే మా నాన్న మీ దగ్గరకు వచ్చారు. ఆయన అర్జెన్సీని మీరు క్యాష్ చేసుకొని 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. అప్పుడు మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, కానీ మీరు ఎంత బతిమలాడినా అస్సలు మాట వినలేదు. ఇంటికి రౌడీలను పంపించి గొడవ చేశారు. ఎంత బ్రతిమలాడినా ₹1 కూడా తగ్గించలేదు. అప్పుడు మా నాన్న చేసేదేం లేక అక్కడ ఇక్కడ అప్పు చేసి మీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. కానీ తర్వాత ఆ టెన్షన్స్తో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాతే తెలిసింది, మా నాన్నలాగే మీ దగ్గర చాలామంది దెబ్బతిన్నారని. మీ చేతే అందరికీ తిరిగి ఇప్పించాలనుకున్నా, నేను తిరిగి తీసుకోవాలనుకున్నా. అప్పుడు స్టార్ట్ చేసా ఈ గేమ్ అంతా. మీ వీక్ పాయింట్ ఒక తోడు. ఇందులో నా లక్ ఏంటో చెప్పనా? నేను అమ్మాయిని అవ్వడం. అంతకన్నా పెద్ద లక్ ఏంటో చెప్పనా? నేను ఎంతో కొంత బాగుండడం. ఏం భోగి గారు, నేను బాగానే ఉంటాను కదా? బాగానే ఉంటానులేండి, అందుకేగా నా పనింత ఈజీగా అయిపోయింది. మీరు ఇలా ఉండడానికి మీ దగ్గర రీజన్స్ ఉండొచ్చు, కానీ మీ వల్ల మా నాన్నగారు చనిపోయారు. మేము దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అందుకే ఈ రివెంజ్. రివెంజా? ఏంటండి మీరు ఇలా సడన్గా మాట్లాడేసరికి నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనండి, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించలేరు భోగి గారు, నేనే మిమ్మల్ని ప్రేమించేలా చేశాను. ఒక్కసారి మన మధ్య జరిగిందంతా రివైజ్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. నాదెక్కడో కుకట్పల్లి, అలాంటిది నేను అప్పడగడానికి మణికొండ ఎందుకు వస్తాను? మీకోసమే వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ నేను ప్లాన్ చేసిందే. మనం ఫ్రెండ్స్ అవ్వడం, ఆ రోజు నైట్ మీరు కాల్ చేయగానే నేను మీ దగ్గరికి రావడం, నా ప్రాబ్లమ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం, మీరు నేను నవ్వేలా చేయడం, ఇదంతా నేను ప్లాన్ చేసిందే. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్లో ఉందంటే మీ అబ్బాయిలకు ఎక్కడలేని మోటివేషన్ స్కిల్స్ పెరుగుతాయి కదా. మళ్ళీ ప్రేమించిన అమ్మాయి అయితే ఏదైనా చేసేయాలనుకుంటారు. సో మీరు నాకు దగ్గరయ్యే ఛాన్స్ ఇచ్చాను, నేను కూడా మీకు దగ్గర అవుతున్నా అనే హోప్స్ మీకు క్రియేట్ అయ్యేలా చేశాను. ఇందులో నా దరిద్రం ఏంటో తెలుసా? నా లైఫ్లో ఎవరి వల్ల అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఇన్ని రోజులు తనకే నా ప్రాబ్లమ్స్ చెప్పాల్సి వచ్చింది. ఇందులో నేను ప్లాన్ చేయని ఏదైనా ఉందంటే అది మా బామ్మే. మా బామ్మకి నీ గురించి తెలీదు. తను నిజంగానే మన ఇద్దరికి పెళ్ళవ్వాలనుకుంటుంది. నీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపించు, కానీ బామ్మకి నిజాలు చెప్పడం లాంటివి చేయకు, ఎందుకంటే తను ఈ సిచ్యువేషన్లో తట్టుకోలేదు. నాకు తెలుసు మీరు మంచివారే, మీ సిచ్యువేషన్సే మిమ్మల్ని ఇలా బిహేవ్ చేసేలా చేశాయి. నేను ఇంకా మీ రివెంజ్ వర్స్ట్గా ప్లాన్ చేశాను, కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్నాక మనీ తీసేసుకొని 2 మంచి మాటలు చెప్తే సరిపోతుంది అనిపించింది. అమ్మయ్య, నేను ఇప్పుడు ఈ డబ్బులతో అప్పులన్నీ తీర్చేసి మా బామ్మని మిగతా డబ్బులతో హ్యాపీగా చూసుకోవచ్చు. సరే మరి నేను వెళ్తాను భోగి గారు. ఇంకా
బ్యాగ్ రేపు రిటర్న్ ఇచ్చేస్తానులే. ఓయ్ హరీష్, ఓయ్ రాజేష్, ఈ మంత్ వడ్డీ ఏది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు? అన్నా కొద్దిగా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. ఈ నెలది వచ్చే నెలది కలిపి పై వచ్చే నెలలో కట్టేస్తానన్నా. మరి నేనేం చేయాలి? సరే అయితే నువ్వు నా దగ్గర గోల్డ్ దగ్గర పెట్టావు కదా, దాన్ని నమ్మేసి నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తా మానేస్తాను. నన్ను చూసుకుంటావు నువ్వు? కష్టం కదా, మూసుకుని వడ్డీ కట్టి మంత్. ఒక 10 రోజులు టైం అన్నా కట్టేస్తా. సరే అన్నా, ఎలా కట్టాలో ఏంటో. 10 రోజులు వడ్డీ కట్టాలి, లేకపోతే నేను గోల్డ్ అమ్మేస్తాను. మర్యాదకి వడ్డీ కట్టు. ప్రతి మధ్యతరగతి కుటుంబం మీద మోయలేనంత బరువు, దాచుకోలేనంత బాధ ఉంటాయి. అదే సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళకున్న కొంచెం ధైర్యాన్ని కూడా చంపేస్తున్నావురా. ఈ 1వ తారీఖు వస్తే చాలు అప్పులోళ్ళందరూ మీద పడిపోతారు. మా మిడిల్ క్లాస్ బతుకులకు మిగిలిన ఆ కాస్త ధైర్యాన్ని, గౌరవాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు. పాపం ఎంత కష్టం వచ్చుంటే ఇలా బండి తాకట్టు పెడతారు. నాకు నేనే ముఖ్యం, డబ్బే ముఖ్యం. వేరేవాడు ఎలా పోయినా నాకు అనవసరం. అందరూ అంటుంటారు కదా, డబ్బు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం అని చెప్పి. నాకు మాత్రం డబ్బే శాశ్వతం, మనిషి శాశ్వతం కాదు. మనిషి ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ డబ్బు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ ఎప్పటికీ పోదు. పెళ్ళం పిల్లలతో మీరే నా హాయిగా ఉండాలి, మిగతా వాళ్ళు ఉండక్కర్లేదా? పాపం ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్న వాళ్ళకి మీరు అంతంత వడ్డీలకు డబ్బిచ్చి పెద్ద భారంగా మారారు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ జీవితం మీద పెట్టుకున్న చిన్న చిన్న ఆశల్ని మీరు వడ్డీల రూపంలో లాగేసుకుంటున్నారు. వాళ్ళ ఉసురు మీకు కాదండి, మీ పిల్లలకి తగులుతుంది. ఇదేనా మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న భవిష్యత్తు? ఒకవేళ ఇదే అయితే మీరు నాకు అస్సలు అక్కర్లేదు. ఈవిడేంటి నాకు కాల్ చేస్తున్నారు? హలో హలో భోగి గారు. మంగ గారు చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? మీరు టెన్షన్ పడకండి, అంటే నార్మల్గానే మాట్లాడదామని అడిగాను. సరే అండి చెప్పండి. ఫోన్లో కాదు, కలిసి మాట్లాడదామా? కుదిరితే ఒకసారి వాళ్ళ ఇంటికి వస్తారా? ఈవినింగ్ వస్తానండి. ఓకే అండి. సరే అండి. చెప్పండి. మీకు మా నాన్నగారే నీలం భాస్కర్ రావు అని ముందే తెలుసా? తెలుసండి, మన బామ్మగారు ఫోటో చూపించారు. మీకెలా తెలుసండి? బామ్మగారు చెప్పారా? అంటే మీకు కనిపించకుండా నాన్న ఫొటోస్ అన్నీ ఒక షెల్ఫ్లో దాచాను. మొన్న అందులోంచి ఒక ఫోటో మిస్ అవుతే బామ్మని అడిగితే మీకు చూపించి వేరే చోట పెట్టానని చెప్పింది. మరి తెలిసి కూడా ఆ రోజంతా సైలెంట్గా ఎందుకున్నారు? నా వల్ల మీ నాన్నగారు ఎంత ఇబ్బంది పడ్డారో మన బామ్మగారు ఫోటో చూపించాక అర్థమైంది. మీ నాన్నగారు నా దగ్గర అప్పు తీసుకున్న విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకునే ముందు మీకంతా నిజం చెప్పేసి దూరం అయిపోదాం అనుకున్నాను. కానీ మీకంతా తెలుసని చెప్పి ఆ రోజు మీరు చెప్పాక అర్థమైంది. సారీ మంగ గారు. ఆయన మీ నాన్నగారని తెలిసిన దగ్గర నుంచి నేను నమ్మిన సిద్ధాంతం, బతికిన జీవితం ఎంత పెద్ద తప్పో అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు ఆ రోజు. అందుకే సైలెంట్గా ఉండిపోయిన, ఏం మాట్లాడకుండా. ఇన్ని రోజులు నేను గమ్యం చేరుకుంటే చాలు, చేరుకునే దారి ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను. కానీ ఆ దారిలో నేను వేసే ప్రతి అడుగులో ఎంతమంది నా వల్ల ఇబ్బంది పడ్డారో ఈ మధ్య నాకు అర్థమైంది. నేను చేసిన తప్పులకి మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదండి. నేను చేయగలిగిన దాన్ని ఒక్కటే, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ కుదిరినంతమందికి సాయం చేసి నా తప్పును సరిదిద్దుకోవడమే. అంతేనండి, అంతకుమించి ఏం చేయాలనుకోవట్లేదు. మరి అందరికీ డబ్బులు ఇచ్చేసింది నేను చెప్పినందుకు కాదా? మీరు అందరికీ డబ్బులు ఇవ్వని చెప్పి అరగంట ముందే మీ నాన్నగారి ఫోటో చూశానండి. అప్పుడు కూడా నాకు వేరే వాళ్ళు గుర్తురాలేదండి, మీరు మాత్రమే గుర్తొచ్చారు. అందుకే మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. అందుకే మీరు చెప్పారని చెప్పే మిగతా వాళ్ళకు కూడా ఇచ్చాను. మీరైనా కష్టాల్లో ఉండి కూడా వేరే వాళ్ళ ఇబ్బందుల గురించి ఆలోచించి నా చేత వాళ్ళకి హెల్ప్ చేసేలా చేశారు. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి నా తప్పు నాకు అర్థమైంది. అందుకే మీకు మాత్రం ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. చూసారా మన ఆలోచనలకు ఎంత డిఫరెన్స్ ఉందో? మీరు చెప్పింది కరెక్టే అండి. ఈ సొసైటీలో బతికే హక్కు నాకు అస్సలు లేదండి. మీరు నాకు పరిచయం అవ్వకపోయి ఉంటుంటే నేను అసలు మారేవాడిని కాదేమో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బామ్మ జాగ్రత్త, ఉంటానండి. ఇష్టమేముందండి, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది.
కానీ బామ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. అది రోజు అవుద్దా? చివరి రోజులో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది డాక్టర్లు మందులు కాదండి, వాళ్ళతో స్పెండ్ చేసే ఒక క్వాలిటీ టైం, అలాగే బరువులేని ఆలోచనలు. మీ క్వశ్చన్ చెప్పనా, అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాకపోతే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మంచి ఆలోచనలతో పోవడం ఒక గొప్ప వరం అండి. అలాంటిది వాళ్ళకి మనం ఇస్తే చాలు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పెద్ద ఫ్యామిలీ ఉన్న అమ్మాయా లేదా ఎవరు లేని అమ్మాయా? మన ఫ్యామిలీ మాత్రం మనం నిజంగా ప్రేమిస్తారండి, వేరే వాళ్ళంతా ఎక్కడ చోట దొరికేస్తారు. అందుకే నేను లైఫ్లో కోరుకునేది ఒక ఫ్యామిలీ. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానని చెప్పి ప్రతిరోజు నా కోసం వెయిట్ చేసే నా భార్య పిల్లలు. నా లైఫ్లో రెండే ఇంపార్టెంట్ అండి, ఫ్యామిలీ, మనీ. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకో దానికి వాల్యూ ఉండదు. అందుకే పెళ్ళికి వచ్చే ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి ఎప్పటి నుంచి తెగ కూడబెట్టేస్తున్నాను. నేను ఇదే నా గురించి, నా అనుకునే వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించను. నేనే కాదు, చిన్నప్పటి నుంచి సొసైటీ వల్ల నాలాగా దెబ్బలుతున్న ప్రతి ఒక్కడు ఇలానే ఆలోచిస్తాడు. ఇంత ఉన్నప్పుడండి, ఇంత ఒక పూట అన్నం పెడితే ఇంకో పూట అన్నం అడుగుతానని చెప్పి నన్ను ఎవరు లోపల కూడా రానవలేదు. అంతెందుకండి, మా బంధువులు వాళ్ళకి నేను భారం అవుతానని చెప్పి తలుపులు మూసేశారు. మా తాత దగ్గర రాసి దొబ్బేసిన వాళ్ళు కూడా నన్ను పెంచితే ఆస్తులు వాట అడుగుతానని చెప్పి బయటికి గంటేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కళ్ళైనా నా మీద జాలిపడి నన్ను బాగా చూసుకుని ఉంటే ఇలా ఉండేవాడిని కాదు. మీలానే పుట్టపతి సాయిబాబులా మాట్లాడేవాడిని. ఎందుకండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చెప్పాను కదండి, నేను మిమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేయనని చెప్పి. జరిగిందని ఎలాగో మార్చలేం కదా, ఇంకా దాని గురించి ఆలోచించడం మానేయండి. ఆలోచించకుండా ఎలా ఉంటానండి? పుట్టినందుకు ఒక్కరోజు కూడా మనిషిలో బతకలేదు. నన్ను కన్న పాపానికి నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ మా అమ్మ నాన్న తిట్టుకుంటూ ఉంటారు. నేను ఒకటి చెప్తా, వింటావా? అంటే మొన్నటితోటే నా రివెంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు వింటానంటే చెప్తాను. చెప్పండి. తప్పులు అందరు చేస్తారు భోగి. చెప్పాలంటే అమ్మ నాన్నలతో కలిసి మంచి కుటుంబంలో పెరిగిన వాళ్ళే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పును రియలైజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయడం అంతకంటే పెద్ద తప్పు. నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు కదా, నలుగురిలో ఒక్కడిలా కాకుండా నలుగురితో ఒక్కడిలా బతుకు. మీరు ఎన్నైనా చెప్పండి, నా మైండ్లో నుంచి అవేం పోవట్లేదు. నేను నార్మల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. భోగి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటేం మాట్లాడట్లేదు? నేను చెప్పింది వినిపించలేదా? మనం పెళ్లి చేసుకుందాం అంటున్నా. ఏంటి, నేను చెప్పేది నిజమా కాదా అని ఆలోచిస్తున్నావా? నేను చెప్పాను కదా మొన్నటితోనే నా రివెంజ్ అయిపోయిందని. ఇంకా గేమ్స్ లాంటివి ఏం లేవు. నేను నిజంగానే అడుగుతున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా. ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే యాక్ట్ చేశాను అనుకున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసావన్నమాట. చచ్చా, అలాంటిదేం లేదండి. నా వల్ల మీ జీవితం తలకిందులైపోయింది. అయినా కూడా మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అందుకే అంటున్నా, తలకిందులైన నా జీవితాన్ని నిలబెడతావనే పెళ్లి చేసుకోమంటున్నా. ఓయ్ బామ్మ నిన్ను నన్ను పెళ్లి చేసుకోమంది కదా అని చెప్తున్నా అనుకున్నావా? లేదు, నిజంగానే నాకు నేనే ఆలోచించి అడుగుతున్నా. మీరు ఎంతైనా మంచివారండి. ఎన్నిసార్లైనా క్షమించి ఇంకో అవకాశం ఇవ్వగలరు, కానీ ఆ అవకాశం పొందే అర్హత నాకు ఉండాలి కదా. ఆ అర్హత నీకుందనే నేను అడుగుతున్నా. మా నాన్న ఇప్పుడు ఏం చెప్పేవారో తెలుసా? నువ్వు ప్రేమించాలనుకున్నా పెళ్లి చేసుకోవాలనుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ ఫ్యామిలీయే తన ప్రయారిటీ అండ్ హ్యాపీనెస్ అయి ఉండాలి. అలా ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చేవాడు వస్తేనే నీ లైఫ్ కూడా బాగుంటుంది అనేవారు. ఆ విషయానికి వస్తే నీకన్నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని నేను ఇప్పటివరకు కలవలేదు. ఇక ముందు కలుస్తానే నమ్మకం కూడా నాకు లేదు. నీకు ఫ్యామిలీ లేదని నువ్వు పెళ్లి చేసుకుని నాకు వచ్చే ఫ్యామిలీ కోసం నువ్వు ఎప్పటి నుండో ఆలోచిస్తున్నావు. అదే కళ అనుకొని బతుకుతున్నావు. రేపొచ్చే నీ భార్యకి ఇబ్బంది అవ్వద్దని నువ్వు మందు సిగరెట్ కూడా అలవాటు చేసుకోలేదు. వాళ్ళు ఏదడిగినా ఇవ్వాలని, వాళ్ళని బాగా చూసుకోవాలని నువ్వు ఎప్పటి నుండో డబ్బులు సంపాదిస్తున్నావు. ఇలాంటి టాప్ క్లాస్ రెజ్యూమే పెట్టుకొని జాబ్ చేయడానికి అర్హత లేదంటావేంటయ్యా బాబు? నీ రెజ్యూమే చూస్తే ఎవరైనా నీకు హస్బెండ్ పోస్ట్ ఇచ్చేయాల్సిందే తెలుసా?
నువ్వు అన్నట్టుగానే నీ కళ చాలా గొప్పది, కానీ నువ్వు ఎంచుకున్న దారే తప్పు. ఇప్పుడు ఆ దారంతా మంచిగా చేసుకున్నావు కదా, అంటే దానికి కారణం నేనే అనుకో. మరి నేను పడ్డ శ్రమకి ఫలితం రావాలి కదా, అందుకే నన్ను పెళ్లి చేసుకోమంటున్నా. బాబు, ఈ మధ్య అబ్బాయిల్ని నమ్మడం చాలా కష్టం. అందులో నేను నిన్ను చాలా చాలా కష్టపడి మార్చుకున్నా. నిన్ను వదులుకునే రిస్క్ అయితే నేను చేయలేనమ్మా. మొహమల్లా ఉమ్మని పెట్టుకుని కూర్చుంటే నేనేమనుకోవాలి? ఓయ్, ఇదిగో చెప్తున్నా, ఇదే లాస్ట్ ఛాన్స్. నేను ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాను. అస్సలు మాట వినవు కదా, పొగరు. సరే బాయ్. నేను కూడా మేము వదులుకునే రిస్క్ చేయలేండి. మంగ గారు, నాకేమనిపిస్తుంది చెప్పనా? చెప్పండి. మీరేమనుకోకూడదు. నేనేమనుకోను, చెప్పు. మీ పగ ఇంకా తీరలేదు. నన్ను పెళ్లి చేసుకుని నాకు బాగా నరకం చూపించి మీ పగ తీర్చుకుందాం అనుకుంటున్నారేమో అనిపిస్తుందండి. మీ మొహానికంత సీన్ లేదనిపించట్లేదా అండి? కరెక్టే. ఈ జీవితం మీది, ఏం చేసుకుంటారో చేసుకోండి. చేయాల్సింది నేను కాదు, నువ్వే. ఏం చేయాలి? నువ్వు ఇప్పటి నుంచి నీకు అందరికీ ఉపయోగపడేలా వడ్డీ వ్యాపారం చేయాలి. లేదంటే మానే, నేను చూసుకుంటా. నీ దయ వల్ల ఎలాగో నా కప్పులన్నీ తీరిపోయాయి. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, అన్నీ నేను చూసుకుంటా. ఇది కూడా బానే ఉంది. మంగగారు, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది చెప్పు. నాకు ఒక సూపర్ పవర్ ఉందని చెప్పాను కదా. చెప్పావు. అదేంటంటే ఎవరికి కనిపించిన మా తాత నాకు మాత్రం కనిపిస్తాడు అనమాట. అందుకే అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో కొంచెం వేడిగా బిహేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇదంతా నమ్మాలన్నమాట. నమ్మాలంటే, లేకపోతే మరి వెనకాల పెట్టుకున్న ఫింగర్స్ నేను చెప్పేస్తాను. మా తాత చెప్పాడు కాబట్టి చెప్పా. ఓహో, అదా మ్యాటరు. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారా? లేదండి, ఆయన కూడా మీలాగా మంచి మంచి అని ఓ బురదనేసాడు. వెళ్ళిపోమని చెప్పాను. ఆయన ఉన్నప్పుడు చెప్పింది నుండే బాగుండు అనిపిస్తుంది. సరేలే, ఈసారి వస్తే నాకు కూడా కనిపించమని చెప్పు. సరే. అవును, నాకు మా తాత కనిపించినట్టు మీకు కూడా మీ తాత కనిపిస్తాడా? ఆప్తావా నీ ఎదవగోలా? ఆపేశాను. మంగ గారు, ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయితోనో సినిమాకి వెళ్ళలేదు. మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? ఏమొద్దు, బామ్మ ఇంట్లో వెయిట్ చేస్తుంది. ఓ, అన్ని పెళ్ళైన తర్వాత అంటారన్నమాట. ఓకే. అవును, మనం పెళ్ళి ఎలా చేసుకుందాం? ప్రాసెస్ నాకంత ఐడియా లేదు, కానీ పంతులు గారు ఉంటారు కదా, ఆయన చూసుకుంటారులే. ఎదవేటకారమా? నేను అన్నది అది కాదు. సింపుల్ గా చేసుకుందామా లేకపోతే గ్రాండ్ గా చేసుకుందాం అని అడుగుతున్నా. నీకెలాగో ఎవ్వరు లేరు, నాకు ఒక 10 మంది కంటే ఎక్కువ రారు. పంతులు గారిని దగ్గరలో ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పి గుడిలో చేసేసుకుందాం. మన కోసం కాకపోయినా బామ్మ కోసం త్వరగా చేసుకోవాలి. కరెక్ట్ పాయింట్. మంగ గారు, ఇంకొక విషయం, మీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు తెలుసా? నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు. అలా యాక్టింగ్ చేస్తూ చేస్తూనే మీకు పడిపోయా భోగి గారు. నాకు ఇది కూడా తేడా కొడుతుంది. ఇది కూడా స్కెచ్ ఏమో అని చెప్పి. స్కెచ్ స్కెచ్ స్కెచ్